కాలేజ్ అంటే నార్మల్గా ఐఐటీస్ అంటే చాలామంది ఏమనుకుంటారు బయట అంటే వీళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, ఎందుకంటే జేఈ 2 ఏళ్ళు చదువుతూనే ఉంటారు కదా. కానీ ఇజ్ ఇట్ ట్రూ ఆర్ బై లోపల మొత్తం డిఫరెంట్ ఉందా? హలీనాకి రబ్సే ఫర్యాద్ ఇది ఒకటి గుర్తుండే, అంటే ఇప్పుడు గుర్తు కూడా రావట్లేదు. ఫర్ హైడ్రోజన్ ఐ గెస్. ఐ మీన్ సరే గుర్తేదో ఒకటి ఉందా? ఓకే, సో అసలు 11th లో నువ్వు జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు? జేఈ ప్రిపరేషన్ ఓన్లీ కాలేజ్కి వెళ్తుండే వచ్చేస్తుండే అంతే, నార్మల్ కాలేజ్లో ఏ సిలబస్ నడుస్తుండే అదే. అంటే కాలేజ్ ఫ్రెండ్స్, లైక్ ఐ లవ్ మై కాలేజ్ ఫ్రెండ్స్, లైక్ ఇఫ్ యు ఆర్ లిజనింగ్, సో లైక్ టియర్స్ ఉంటాయి, లీగ్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, అట్లా లైక్ ఆల్ ద వే అప్ టు కాంకరర్. ఓకే, సో కాంకరర్ లోపల ఉండేటోళ్ళు టాప్ 500 పీపుల్ ఉంటారు. ఓకే, దాని తర్వాత సీజన్ 14 లోపల ఫస్ట్ టైం నేను కాంకర్ పోయిండే. మీన్ ఆల్మోస్ట్ ప్రతి సీజన్ నేను టాప్ 100 రీచ్ అయినా, టాప్ 100 కూడా రీచ్ అయినా. టాప్ 100 వాళ్ళని డిస్ప్లే చేస్తారు గేమ్ లోపల. ఓకే, హలో గైస్, ఈ వీడియో తెలుగు స్టేట్స్లో జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఆర్ ప్రిపేర్ అయిదాం అనుకున్న స్టూడెంట్స్ అందరూ పక్కా చూడాలబ్బా. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఒక తెలుగు ఐఐటి స్టూడెంట్ గురించి షేర్ చేయబోతున్నాం. ఈ స్టూడెంట్ ఎంత స్పెషల్, ఎంత క్రేజీ అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఏం చదవలే, అంటే అసలు ఆ జేఈకి ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ అంతా కోడింగ్, C++, మెర్న్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్ మొత్తం మనోడు అంతా స్కిల్స్లోనే ఉన్నాడనమాట. అండ్ నెక్స్ట్ 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఐఐటి ఢిల్లీ క్రాక్ చేసిండు. ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే మనోడు BGMIలో నంబర్ 1 ప్లేయర్, ఆల్ ఇండియా ర్యాంక్ 1 అటైన్ చేసిన ప్లేయర్ ఇతను. సో అసలు BGMI ఏంది, కోడింగ్ ఏంది, ఇవన్నీ కాకుండా మనోడు ఓన్లీ 1 ఇయర్లో ఐఐటి జేఈ క్రాక్ చేసి ఐఐటి ఢిల్లీ ఎట్లా ఎంటర్ అయ్యిండు, ఇవన్నీ మనం ఆ స్టూడెంట్ని అడిగే తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ సాహిత్. హలో సాహిత్, ఎట్లున్నావు? హలో సార్, హాయ్. చాలా ఎక్సైటెడ్ ఉన్నా, లైక్ ఐ మీన్ థ్యాంక్స్ ఫర్ PWT టీమ్ లైక్ ఇన్వైట్ చేసినందుకు లైక్ ఈ పోడ్కాస్ట్కి. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద టీమ్, లైక్ కి జేఈ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నందుకు. లైక్ ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్. ఎస్, పర్ఫెక్ట్. సో ప్రజెంట్ ఐఐటి ఢిల్లీ ఇట్లా ఫస్ట్ సెమ్మా? ఎస్ సార్, ఫస్ట్ సెమ్ అయిపోయింది. సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఎట్లా రాసినావు ఎగ్జామ్స్ అన్ని? ఐ మీన్ ఎగ్జామ్స్ అంతా మంచిగా పోలేవు, ఫస్ట్ సెమిస్టర్ కదా. సో ఓకే, లైక్ నైట్ అవుట్స్ అది ఇది అనుకుంటా, లైక్ ఎగ్జామ్కి 1-2 days ముందు చదవడం. అండ్ ఓకే, డీసెంట్ అయింది, నాట్ బెస్ట్, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి లైక్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఐ గెస్ మంచిగా ఇంప్రూవ్. సో పెద్ద అంటే నువ్వు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంది జేఈ ఎగ్జామ్కి సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి? ఐ మీన్ చాలా డిఫరెన్స్ ఉంది, లైక్ ఎ లాట్. జేఈ లైక్ మొత్తం 1-2 years లైక్ ఎంత చదివారో, లైక్ నేను చదివింది లైక్ 12th మొత్తం చదివిండే, స్టార్టింగ్ ఫ్రమ్ 12th. సో కొంతమంది లైక్ 11th నుంచి, కొంతమంది 10th, సో డిపెండింగ్ అపాన్ దెమ్. కానీ సెమ్ ఎగ్జామ్స్ ఈవెన్ ఒక వీక్ ముందు చదివి కూడా చాలా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, there are students also who score very well, you know, studying just 2 days. Yeah, I mean పర్ఫెక్ట్. సో ఐఐటి ఢిల్లీ ఎట్లా అనిపించింది మొత్తం? ఐ థింక్ 6 months అయిపోయినట్టుంది కదా స్టార్ట్ అయ్యి. ఎట్లా ఉంది కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా? కాలేజ్ అట్మాస్ఫియర్ ఇప్పటివరకు అయితే మస్తు ఉండే, లైక్ ఐ మీన్ ఎండాకాలం. సో బట్ ఢిల్లీ కదా, ఎండ మామూలుగా ఉండదు. సో లైక్ ఎండాకాలం అయితే చాలా గలీజ్ ఉండే, లైక్ చాలా లైక్ ఎండ కొడతాయి కదా. అండ్ ఇప్పుడైతే వింటర్స్, సో ఐ మీన్ కొంచెం భయం వేస్తుంది, లైక్ ఫస్ట్ టైం అంత EQI లైక్ 500, 600, 700. పొల్యూషన్ దారుణంగా ఉంది, చాలా ఎక్కువ. లైక్ ఓకే, అంటే అనిపించింది అంటే లైక్ 2 years కష్టపడ్డావు కదా ఐఐటికి ఎంటర్ అవ్వాలి, అండ్ నౌ యు ఆర్ ఇన్ ఐఐటి ఢిల్లీ. సో హౌ డస్ ఇట్ ఫీల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా డెఫినెట్లీ. ఐ మీన్ అనుకోని ఉండే, లైక్ అనుకోలేను నేను యాక్చువల్లీ, లైక్ వస్తానో రానో, ఐ మీన్ అదేం ఆలోచించలే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ ఐఐటి ఢిల్లీకి వచ్చినందుకు డెఫినెట్లీ. వాట్స్ దట్ వన్ థింగ్ యూ రియలీ లవ్డ్ ఇన్ ఐఐటి ఢిల్లీ ఇప్పటి వరకు? ఐఐటి ఢిల్లీ, ఐ థింక్ ద క్లాసెస్, లైక్ not the studies but okay. I mean the timings very flexible, like chala gaps kuda unte madhyalo pata. I mean I liked it, like normal colleges lo pata generally like podduna povali malli I mean సాయంత్రం రావాలి అట్లా ఉంటగా. సో I mean ఇది నాకు తెలియదు, లైక్ I guess అన్ని IITs and IITs లో పట ఇది ఉంది. అవును, like certain time hours ఉంటాయి, ఈ టైం లో పట క్లాసెస్ జరుగుతాయి. సో I loved it. And playgrounds and whole IIT Delhi చాలా మంచి ఉంది. ఈవెన్ దో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్
బట్ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత దాని ఎంత పెద్ద ఉందో తెలుస్తుంది. హాస్టల్ నుంచి పోనీకి లెక్చర్ హాల్కి లైక్ ఆల్మోస్ట్ లైక్ 2 kilometers. అది కరెక్ట్ 5-10 minutes పడిపోతుంది సైకిల్ మీద. అక్కడ లైక్ స్టీప్ ఉంటుంది యాక్చువల్లీ ఐఐటి ఢిల్లీ లోపల. ఐ మీన్ వి షేప్డ్ ఉంటుంది. సో లైక్ కింద నుంచి ఐ మీన్ కింద పోతున్నప్పుడు ఓకే, మీదకి ఎక్కుతున్నప్పుడు తెలుస్తుంది. అండ్ లైక్ రైనీ సీజన్ కూడా, ఐ మీన్ రైనీ సీజన్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ట్రైన్ పడుండే లైక్ మొత్తం నిండిపోతుంది. ఆడ వి షేప్ ఉంటాయి కదా, సో లైక్ మొత్తం నీళ్ళు ఉంటాయి. అండ్ నాకు 100% అటెండెన్స్ క్లాస్ ఉండే. ఓకే, కూడా ఉంటాయా? కొన్ని సబ్జెక్ట్స్ 100% పక్కా పెట్టుకోవాలి. 100% ఉంటాయి. ఓకే, ఓకే, అది లైఫ్ స్కిల్స్ అంటారు, లైక్ 100%. సో దానికి లైక్ డెఫినెట్లీ అటెండ్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ అది ఇది మెడికల్ లైక్ నాకేం రీజన్ లేదు, వాన పడుతుంది, ఈ రీజన్ ఆబ్వియస్లీ చెప్పలేం. సో ఐ మీన్ వాన లోపట లైక్ పోయినా నా దగ్గర అంబ్రిల్లా కూడా లేకుండే. సో నేను వేరే ఫ్రెండ్ ని అడిగుండే, ఎవరైతే ఓట్లేడో క్లాస్ లేదో, సో అంబ్రిల్లా పట్టుకొని మొత్తం లైక్ కాలు మొత్తం తడిచిపోయింది, సైకిల్ మీద ఒక చేతితో పట్టుకున్న, వాన పడతా ఉంది, మొత్తం లైక్ వి షేప్ కదా, సో లైక్ ఐ మీన్ పోతానే ఉన్న నీళ్ళు ఇట్లా పోతా ఉంటాయి అండ్ నేను ఇట్లా స్ట్రైట్ అవ్వాలి. సో ఐ మీన్ దట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్, లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. హాస్టల్ ఫుడ్ అంతా సూపరా? హాస్టల్ ఫుడ్ ఓకే, ఐ మీన్ నాట్ ద బెస్ట్ బట్ డెఫినెట్లీ ఓకే. నాన్ వెజ్ పెడతారా? నాన్ వెజ్ వీక్లీ వన్స్ పెడతారు. ఐ మీన్ మా హాస్టల్ లోపల ఒకటే లైక్ వీక్లీ వన్స్ పెడతారు. అన్ని హాస్టల్స్, మిగిలిన హాస్టల్స్ ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఐ గెస్, 2-3 times. ఓకే, ఏందో మా హాస్టల్ లోపల స్టార్టింగ్ 2 months అయితే నాన్ వెజ్ అసలు పెట్టలే. ఓకే, ఏమో లైక్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ ఉండే, లైక్ మెస్ అవన్నీ. సో బట్ ఓకే ఫైన్, ఐ మీన్ అట్లీస్ట్ ఒక్కసారైనా పెడతారు, ముందైతే ఒక్కసారి కూడా పెట్టకపోతుండే. ఐ మీన్ ఓకే, సూపర్. సో ఐఐటి ఢిల్లీలో ప్రజెంట్ యునో కాలేజ్ అంటే నార్మల్గా ఐఐటీస్ అంటే చాలామంది ఏమనుకుంటారు బయట అంటే వీళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, ఎందుకంటే జేఈ 2 ఏళ్ళు చదువుతూనే ఉంటారు కదా, ఆ తర్వాత కూడా కాలేజ్కి పోయి చదువుతూనే ఉంటారు అనుకుంటారు. కానీ ఇజ్ ఇట్ ట్రూ ఆర్ బై లోపల మొత్తం డిఫరెంట్ ఉందా? ఐ మీన్ కొంతమందికి ట్రూ అని చెప్తా, లైక్ దోస్ హు వాంట్ లైక్ డిపార్ట్మెంట్ ర్యాంక్ 1-2 వాళ్ళని వదిలేస్తే లైక్ 99% పీపుల్ ఎగ్జామ్ కి లైక్ 2-3 days ముందు తప్ప ఎప్పుడు చదవరు. ఓకే, అంతే. బయట సేమ్ మన బయట కాలేజ్ లాగానే అంతే. ఓకే, ఒక గుడ్ సీజీ మెయింటైన్ చేయడానికి ఐ గెస్ 1 week ముందు చదివితే, ఆర్ ఎల్స్ లైక్ 2 maybe 10 days is enough. Yeah, for most of the subjects. మరి మిగిలిన టైం ఏం చేస్తారు మీరు? ఐ మీన్ ఫస్ట్ సెమ్ కదా, లైక్ నెక్స్ట్ సెమిస్టర్స్ ఏం చేస్తాం నాకు తెలియదు, లైక్ ఆబ్వియస్లీ లైక్ కొంచెం లైఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ ఇప్పటి వరకు అయితే లైక్ తిరుగుడు, ఐ మీన్ నైట్ అవుట్స్, నైట్ తినడం, లైక్ మూవీకి పోవడం నైట్ కి. 2 years కష్టపడిందంతా ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తున్నా? డెఫినెట్లీ యా. ఓకే, నైట్ అవుట్స్ లైక్ సైకిల్ మీద పోవడం, నైట్ మొత్తం తిరుగుడు, లైక్ సీదా హాస్టల్ నుంచి లైక్ 14 kilometers ఇండియా గేట్ అట్లా పోవడం. యా, సూపర్ కదా అసలు, చాలా మంచిగా ఉండే. లైక్ అండ్ ఇంకా లైక్ అంటే నువ్వేం ఎక్స్ప్లోర్ చేసినావు ఆపర్చునిటీస్ వైజ్ ఐఐటి ఢిల్లీ స్టార్టింగ్ ఫస్ట్ సెమిస్టర్లో, క్లబ్స్ ఆర్ ఈవెంట్స్ వైజ్ ఆర్ సీనియర్స్తో ఇంటరాక్షన్ త్రూ డిఫరెంట్ ఆపర్చునిటీస్ తెలిసి ఉంటాయా? ఇక్కడ ఇట్లా కూడా ఉంటాయా అనిపించినాయి? అట్లా ఏమైనా ఉన్నాయా మీకు ఇప్పటివరకు? డెఫినెట్లీ ఉన్నాయి. క్లబ్స్, చాలా క్లబ్స్ ఉన్నాయి. లైక్ చూస్ చేసుకోవాలంటే కష్టం, ఏ క్లబ్ తీసుకోవాలి, ఏ క్లబ్ వదలాలి, ఇక్కడ చాలా క్లబ్స్ ఉన్నాయి. అండ్ సో అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అలౌడ్ ఉండదు, లైక్ ఐ మీన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. అండ్ నేను కూడా అంత ఫోకస్ పెట్టలే ఈ పాయింట్ లోపల, లైక్ ఫస్ట్ సెమిస్టర్ కొంచెం ఎంజాయ్ చేద్దాం అని, లైక్ అంత క్లబ్స్ గురించి ఏం చేయలే. లైక్ కొన్ని క్లబ్స్ వి ఇంట్రొడక్షన్ ఇంకా ఫస్ట్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఉండే, బట్ అంత డీప్ లోపలికి పోలే క్లబ్స్ లోపలికి. అండ్ సీనియర్స్ లైక్ యాజ్ యు ఆస్క్డ్, సీనియర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఐ మీన్ నేను అనుకున్నా కొంచెం ర్యాగింగ్ జరుగుతుందేమో, అసలేం లేదు అట్లా, ఏం లేదు. లైక్ ఐ మీన్ ఐ థాట్ కొంచెం ఉండాల్సింది, లైక్ ఉండాల్సింది అనిపించింది. ఓకే, లైక్ కానీ ఓకే ఏం ర్యాగింగ్ లేదు, బికాజ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో కొంచెం లైక్ అటు ఇటు అయినా కూడా సీనియర్స్ లకి మొత్తం అంతా అదే అర్థమైంది. ఓకే, చాలా స్ట్రిక్ట్ గా అసలు అలాంటివి ఏం లేదు, బట్ నార్మల్ ఇంటరాక్షన్ సీనియర్స్ తో, అడ్వైజర్స్ ఆర్ యూనో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం అవన్నీ ఉన్నాయి. yes, పర్ఫెక్ట్. మళ్ళీ స్టార్ట్ చేసినావు గేమింగ్ అంతా?
అంటే అప్పుడప్పుడు ఆడతా, లైక్ అంతా ఆడట్లేదు. కాంటెక్స్ట్ ఇస్తాం మన ఆడియన్స్ కి. సో సాహిత్ BGMI ఆల్ ఇండియా #1 ర్యాంక్ అటైన్ చేసిండు. చేసిన తర్వాత మళ్ళీ ఆపేసినావు కదా JEE ఆ. ఎగ్జామ్ కోసం. అంటే ఆడుండే, ఆ. అంత ఆడలే కానీ ఆ. ముందు ఆడినంత. ముందు ఆడినంత. సో #1 ర్యాంక్ నుంచి JEE క్రాక్ చేసిండు. సో మళ్ళీ స్టార్ట్ చేసినావు మళ్ళీ. ఆ, అంటే JEE టైంలో కూడా ఆడుతుండే. ఓ JEE టైంలో కూడా ఆడుతుండే. కానీ అంత కాదు. ఓకే Like, ఓకే. ఫస్ట్ యాక్చువల్లీ గేమింగ్ గురించి చెప్పాలంటే, ఐ మీన్ నేను చిన్నప్పటి నుంచి లైక్ చాలా గేమ్స్ లోపట ఉండే. చిన్నప్పుడు లైక్ నేను చిన్న ఉన్నప్పుడు అయితే PS2 ఉంటుండే. బయట గేమ్ షాప్ లైక్ 10 రూపీస్ కి హాఫ్ అన్ అవర్, లైక్ యూనో అట్లా. సో నేను రోజు మొత్తం దానిలోనే ఉంటుండే PS2 లోపట, PS2 ప్లే స్టేషన్ లోపట. అండ్ చాలా గేమ్స్ ఆడుండే, లైక్ చాలా గేమ్స్ కంప్లీట్ చేసి ఉండే. God of War, Resident Evil, అండ్ WWE Pain 2004-5 చాలా గేమ్స్ ఆడుండే. అది 5th వరకు ఆడినా. దెన్ అక్కడ నుంచి లైక్ నాకు ఫోన్ దొరికింది. సో నార్మల్ గేమ్స్ ఆడినా, లైక్ ప్లే స్టేషన్ వే ఫస్ట్ నేను దీని లోపల వేసుకొని ఆడుండే. అది PS ఐమ్ నాట్ షూర్ ఏదో అంటారు దాన్ని, ఇమ్యులేటర్స్ అవన్నీ లైక్ డిఫరెంట్ మెథడ్ తోటి వేస్తాం PS గేమ్స్ అండ్ ఫోన్స్ లో. నార్మల్ గా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయడానికి రాదు. సో అట్లా చేసిండే. అండ్ దెన్ PUBG వచ్చిండే, ఫస్ట్ PUBG ఆడుండే. లైక్ సీజన్ 1 ఆడుండే. ఫస్ట్ గేమ్ ఆడినా, నాకేం అర్థం కాలేదు. లైక్ ఏదో జోన్ వస్తుంది, జోన్ కూడా ఏం తెలియదు. అది బ్లూ కలర్ అవుతుండే, హెల్త్ పోతుండే, అసలు ఏందో ఐడియా లేదు. ఏంది బాయ్ ఇది గేమ్, లైక్ వదిలేసిన. దాని తర్వాత ఒకటే గేమ్ ఆడినా ఫస్ట్ సీజన్, వదిలేసిన. దాని తర్వాత లైక్ ఫ్రెండ్స్ కూడా ఆడుతా ఉన్నారు అక్కడిక్కడ. సో సీజన్ 2 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన, కొంచెం గేమ్ గురించి అర్థం చేసుకున్నా. అండ్ సీజన్ 4 నుంచి చాలా మంచి ఆడుండే. ఎన్ని గేమ్స్ పట్టింది ర్యాంక్ 1 రావడానికి? అదే లైక్ అది ఇప్పుడు వస్తాం. అయితే లైక్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి, గేమ్ స్టార్టింగ్ నుంచి చెప్తా. సో లైక్ సీజన్ 5 వరకు మంచిగా ఉండే, ఇట్ వాజ్ ఆల్ గుడ్. దాని తర్వాత సీజన్ 10. సో సీజన్ 4 లైక్ ర్యాంక్ 1 అంటే లైక్ ఫస్ట్ దాని గురించి చెప్పే ముందు కొంచెం కాంకరర్ గురించి చెప్దాం అనుకుంటున్నా. లైక్ మీకు తెలుసా లైక్ కొంచెం ఏదైనా ఐడియా లేదు? ఓకే చెప్పొచ్చు, పర్లేదు. ఓకే, సో లైక్ టియర్స్ ఉంటాయి, లీగ్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, అట్లా లైక్ ఆల్ ద వే అప్ టు కాంకరర్. ఓకే. సో కాంకరర్ లోపల ఉండేటోళ్ళు టాప్ 500 పీపుల్ ఉంటారు. ఓకే. టాప్ 500 పీపుల్ ఉంటారు. సో ఏంటి నంబర్ ఆఫ్ పాయింట్స్ బట్టి యు గ్రో త్రూ ది స్టేజెస్? యా, ఓకే, గాట్ ఇట్. అంటే టాప్ 500 పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ సోలో, డువో, స్క్వాడ్ ఉంటుంది లైక్. సో నేను ట్రై చేసి ఉండే లైక్ సీజన్ 10 లోపల ఫస్ట్ టైం ట్రై చేసి ఉండే కాంకరర్ కి పుష్ చేద్దామని, కాలేదు. దాని తర్వాత సీజన్ 11, 12, 13 కూడా లైక్ స్కూల్స్ అది ఇది అనుకుంటా ఉండే. దాని తర్వాత సీజన్ 14 లోపల ఫస్ట్ టైం నేను కాంకరర్ పోయిండే, లైక్ టాప్ 500 పీపుల్ లోపల రీచ్ అయి ఉండే ఫస్ట్ టైం. అక్కడ నుంచి లైక్ మొత్తం కాంకరర్ లైక్ పోయినా. ఐ మీన్ ఆల్మోస్ట్ ప్రతి సీజన్ నేను టాప్ 500 రీచ్ అయినా, టాప్ 100 కూడా రీచ్ అయినా. టాప్ 100 వాళ్ళని డిస్ప్లే చేస్తారు గేమ్ లోపల. సో టాప్ 100 లోపల ఫస్ట్ టైం పోయినప్పుడు ఐమ్ నాట్ షూర్ నేను ఎప్పుడు పోయినా, నాకు గుర్తులేదు. బట్ లైక్ చాలా హ్యాపీ అనిపించుండే. లైక్ ఎప్పటి నుంచి ఆడుతున్నావు గేమ్ అసలు నువ్వు? ఇది పబ్జీ ఐ గెస్ సిక్స్త్ క్లాస్ నుంచి. ఓకే ఓకే. స్టార్ట్ అయినప్పటి నుంచి, అదే సీజన్ 1 లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఆడుతున్నా. ఓకే ఓకే. యా, లైక్ దాని తర్వాత PUBG బ్యాన్ అయిపోయింది. బాధ వేసినట్టుంది, ఐ మీన్ అనిపించుండే డెఫినెట్లీ. లైక్ లేదా ఆ టైంలో? అంటే నేను ఎక్కువ ఆడుతుండే, కాకపోతే నేను అట్లా కాదు. లైక్ ఐ మీన్ గేమ్ పోతే అంత పోయింది అంటే చాలా అవర్స్ ఆడుతుండే, కాకపోతే లైక్ అట్లా కాదు, గేమ్ పోతే ఇంకా లైక్ ఉన్నాయి. సో VPN పెట్టి ఆడుతుండే అప్పుడు. ఓకే. VPN పెట్టి లైక్ వేరే వేరే సర్వర్స్ లో పట్టుకు పోయి ఆడుతుండే. అన్ని చేస్తావు? అన్ని చేస్తుండే. సో ఐ మీన్ కొరియన్ వర్షన్ అని ఉంటుండే, సో అది కూడా ఆడుండే. అండ్ దెన్ దాని తర్వాత లైక్ BGMI వచ్చింది. BGMI లైక్ పబ్జీని రీనేమ్ చేసే ఇండియా వాళ్ళకి BGMI తెచ్చారు. సో దాని లోపల లైక్ యాజ్ యూజువల్ నార్మల్ గా కాంకరర్ ప్రతి సీజన్ పుష్ చేస్తా ఉంటాను నేను టాప్ 500 కి. సో లీడర్ బోర్డ్ కి కూడా నేను అప్పటికల్లా లైక్ టాప్ 50, టాప్ 10 కి కూడా, టాప్ 10 కాదు టాప్ 50 కి ఎంటర్ అయ్యండి. సో దాని తర్వాత లైక్ సీజన్ 5 C2S5 ఆఫ్ BGMI, దీని లోపల లైక్ నేను సోలో జనరలీ ఒకటే దాని లోపల కాంకరర్ కొడతారు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసిన లైక్ 2 దానిలో రెండిట్లో పట్ట ఒకటే సీజన్ లో కొడదామని కాంకరర్. సో ట్రై చేసిండే, ఎస్ అయిపోయినా నేను. అండ్ దెన్ స్క్వాడ్ లైక్ 4 people ప్లేయర్, నార్మల్ గా మజాక్ కోసం సీజన్ మొత్తం ఆడదాం అనుకున్నా, నా వల్ల అయిపోయింది. అంటే ర్యాంక్ పుష్ చేసేటప్పుడు లైక్
చాలా లైక్ ప్రతి మ్యాచ్ సర్వైవ్ చేయాల్సి వస్తుంది, కిల్స్ కొట్టాల్సి వస్తుంది. సో స్క్వాడ్ లోపల నేను నార్మల్గా మజాక్ ఆడదాం అనుకున్నా. దెన్ ఆడుండే స్క్వాడ్ అట్లానే నా టియర్ చాలా మంచి అయిపోయిండే. ఏస్ డామినేటర్ రీచ్ అయిపోయినా, చాలా స్టార్స్ కూడా అయి ఉండే. సో అప్పుడు అనిపించింది లైక్ ట్రిపుల్ కాంకరర్ ఎందుకు ట్రై చేయొద్దని. సో ట్రిపుల్ కాంకరర్ కొట్టేసిన. దాని తర్వాత నాది #4 అయిపోయింది సీజన్ ర్యాంకింగ్. అంటే సీజన్ ర్యాంకింగ్ అంటే మొత్తం 3 కలిపి లైక్ మూడిట్ లోపల రేటింగ్ పెరిగితే సీజన్ ర్యాంకింగ్ వెలుగుతా ఉంటది. సో దాని లోపల నేను టాప్ 4 వచ్చేసి ఉండే. సో నాకు అనిపించింది టాప్ 4 లైక్ ఇంకా కొంచెం పుష్ చేస్తే అయిపోతా అని. సో దెన్ అంతే టాప్ 1 కి వెళ్ళిపోయిండే. కొంచెం స్ట్రగుల్ చేసి. మరి ఈ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగింది? ఇంత BGMI పిచ్చి, ఇంత క్రేజీగా, ఇంత ఘోరంగా ఆడుతున్నావు నువ్వు. జేఈ ట్రాన్సిషన్ ఏ టైంలో జరిగింది అసలు? ఫస్ట్ జేఈ ట్రాన్సిషన్ జరగాలి యాక్చువల్లీ BGMI నుంచి. ఫస్ట్ BGMI నుంచి కంప్యూటర్ వచ్చింది నాకు. కంప్యూటర్ వచ్చింది. సో నేను కంప్యూటర్ లోపల కొన్ని న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నా, కొంచెం ప్రోగ్రామింగ్, అబౌట్ లినక్స్ అండ్ అంతా నేర్చుకుని ఉండే. సో నేను ఫస్ట్ అదే అనుకున్నా. 10th అయిపోయింది నా బోర్డ్స్. నాకు 10th ఎండింగ్ లోపల ఆల్మోస్ట్ కంప్యూటర్ వచ్చింది. సో నేనేమనుకున్నా మొత్తం లైక్ స్కిల్స్ గెయిన్ చేసుకుంటా, లైక్ జేఈ ఏమంతా వద్దు నాకు. 11th లోపల నేను మొత్తం అంతా. సో 11th మొత్తం లైక్ నేను ఇదే దీని మీదనే ఉండే, లైక్ కోడింగ్, ప్రోగ్రామింగ్. ఏ లాంగ్వేజెస్ వచ్చి ఇప్పుడు నీకు? నేను పైథాన్, C++, జావా స్క్రిప్ట్ లోపల నేను ఎక్కువ చేసి ఉండే. వెబ్ డెవలప్మెంట్ చేస్తావు. మర్జ్ స్టాక్ లైక్ దాని లోపల ఇంకా కొంచెం. ఇవన్నీ నువ్వు 11th లోనే కంప్లీట్ చేసినావు లేదంటే లైక్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత? మొత్తం అంతా 11th లోనే కంప్లీట్ చేస్తావు. సూపర్. సో అసలు 11th లో నువ్వు జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు? జేఈ ప్రిపరేషన్ ఓన్లీ కాలేజ్కి వెళ్తుండే వచ్చేస్తుండే అంతే. నార్మల్ కాలేజ్ లో సిలబస్ నడుస్తుండే అదే. అంటే కాలేజ్ ఫ్రెండ్స్ లైక్ ఐ లవ్ మై కాలేజ్ ఫ్రెండ్స్ లైక్ ఇఫ్ యు ఆర్ లిజనింగ్ నాకు తెలుసు డెఫినెట్లీ చూస్తారని. నా 10th ఫ్రెండ్స్ కూడా లైక్ చాలా మంచి ఉండే. బట్ నా 11th and 12th ఫ్రెండ్స్ వర్ ఐ మీన్ చాలా ఎక్కువ మెమరీస్ బిల్డ్ అయినాయి. సో ఐ లవ్ దెమ్. ఎప్పుడు డైరెక్ట్లీ చెప్పలే. బట్ యా చాలా మజా వస్తుండే నాకు. లిటరలీ నా పర్సంటేజ్, నా 10th లోపల అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువనే ఉండే. ఐ గెస్ 60-70 ప్రాబ్లీ అంత ఉంటుండే. ఎంత వచ్చింది 10th క్లాస్ నీకు పర్సంటేజ్? ఓకే, పర్సంటేజ్ 9 CGPA 9.2 వచ్చింది. 9.2 CGPA. 9.2 CGPA వచ్చింది. అండ్ 12th లో 12 CBSE కదా? CBSE. 12 పర్సంటేజ్ 87.2%. ఓకే. సో మరి హౌ అంటే 11th క్లాస్ అంతా ప్రోగ్రామింగ్ స్కిల్స్, C++, మర్జ్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్, ఇది బీటెక్ 2nd, 3rd ఇయర్లో నేర్చుకుంటారు పిల్లలు నార్మల్గా స్టూడెంట్స్. సో హౌ డిడ్ యూ అంటే ఎట్లా అయిపోయింది? అంటే 11th అయిపోయిన తర్వాత ఏమైంది సడన్గా? లేదు నేను జేఈ క్రాక్ చేస్తాను సడన్గా అట్లా ఎట్లా వెలిగింది? అంటే ఫస్ట్ నాకు లైక్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లైక్ ఫిజిక్స్ చాప్టర్ ఉండే. సో దాని లోపల లైక్ పాస్కల్స్ లో చదివినప్పుడు నాకు కొంచెం అనిపించుండే లైక్ ఇంట్రెస్టింగ్ ఉంది కొంచెం. అంటే లైక్ నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ నార్మల్ ముందు నుంచి ఉండే, కాకపోతే ఆ ఒకటి నాకు కొంచెం లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్ తెప్పించుండే. ఆ పాయింట్ అని చెప్తా నేను. లైక్ దాని తర్వాత నుంచి కొన్ని ఓన్లీ ఫిజిక్స్ స్టార్ట్ చేసిన నేను. సో ఓన్లీ ఫిజిక్స్ చదవడం స్టార్ట్ చేసిన కొంచెం డీప్ గా. లైక్ అలక్ పాండే సార్ వీడియోస్ చూస్తుండే, చాలా పాతవి. అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు 8-10 years అయిపోయింది. అవును, ఆ వీడియోస్ చూస్తుండే. సో మంచి అనిపించుండే. లైక్ దాని తర్వాత అనిపించుండే ఫెబ్ ఆ టైం లోపట కొంచెం స్టార్ట్ చేస్తాను నేను జేఈ ప్రిపరేషన్. 11th క్లాస్ ఫెబ్ 11th క్లాస్ ఫెబ్ కాదు, 12th క్లాస్. అంటే 11th క్లాస్ ఎండింగ్. అదే కరెక్ట్, అదే కరెక్ట్ ఎండింగ్. అప్పుడు ఎగ్జామ్ మాకు లైక్ సిబిఎస్ఈ లో జల్దీ అయిపోతాయి. అవును. సో లైక్ ఆల్మోస్ట్ ఐ గెస్ జనవరి ఫెబ్ లోపల అయిపోయినాయి మా ఫైనల్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పటికే స్కూల్ లోపలనే జరుగుతాయి అంతా. అండ్ హాలిడేస్ లోపల నేను చేసి ఉండే లైక్ ఫిజిక్సే నేను మొత్తం ఆల్మోస్ట్ చేసి ఉండే ఫిజిక్స్. దాని తర్వాత డిసైడ్ అయినా కొంచెం జేఈ మెయిన్స్ లోపల కూడా మంచిగా చదవాలని. సో లైక్ నా టార్గెట్ ఏం లేకుండే, జస్ట్ మ్యాథ్స్ వదిలేస్తా. మ్యాథ్స్ లైక్ జేఈ మెయిన్స్ లోపల ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ చాలా ఈజీ వస్తుంది కదా సార్? జేఈ మెయిన్స్ ఫిజిక్స్ అయితే లాస్ట్ 3 years నుంచి ఈజీ వస్తుంది పేపర్. కెమిస్ట్రీ ఎప్పటి నుంచో ఈజీ, మ్యాథ్స్ ఒకటే టఫ్. అదే. సో నేనేమనుకున్నా మ్యాథ్స్ వదిలేద్దాం, రెండు కలిపి మనకు 120 మార్క్స్ వేసుకుందాం, నార్మల్ ఏదో ఒక కాలేజ్కి వెళ్ళిపోదాం, దాని లోపల ఇంకా కొంచెం స్కిల్స్ గ్రైండ్ చేద్దాం అనుకున్నాం. సో బట్ నేను 5-6 months లైక్ ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివిండే. మ్యాథ్స్ అప్పుడప్పుడు లైక్ కొంచెం చేస్తుండే. సో ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి నా మార్క్స్ లైక్ 130-140 రీచ్ అయిపోయినాయి జేఈ మెయిన్స్ లోపల. అండ్ ఐ ఫెల్ట్ కి సాచురేట్ అవుతుంది లైక్ ఆ పాయింట్ లోపల, బికాస్ నేను ఓన్లీ 12th పోర్షనే చేసిన, 11th అది పెండింగే ఉండే. సో నేను అనుకున్నా
ఫిజిక్స్ కెమిస్ట్రీ తోటి సాచురేట్ అయిపోయిన మార్క్స్, కొంచెం మ్యాథమెటిక్స్ కూడా స్టార్ట్ చేయాలని అనిపించింది. సో ఎస్ స్టార్ట్ చేసిన మ్యాథమెటిక్స్ ఐ గెస్ జూలై ఆగస్ట్ ఆ టైం. సో అంటే ఫిబ్రవరి స్టార్ట్ చేసినావు, జూన్ వరకు 12th క్లాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్ చేసినావు. ఎక్కడ నుంచి చదివినా మొత్తం యూట్యూబేనా? కాదు నేను బ్యాచ్ తీసుకొని ఉండే. అచ్చా ఓకే, మన ఫిజిక్స్ వాళ్ళది. ఫిజిక్స్ వాళ్ళది. ఓకే. నేను లైక్ కొంచెం లైక్ అది లేటెస్ట్ స్టార్ట్ అయ్యండే బ్యాచ్. సో దాని లోపల ఏఆర్ బ్యాచ్ అని ఉండే, ఆల్ ఇండియా ర్యాంకర్స్ బ్యాచ్. దాని లోపల రికార్డింగ్ వాళ్ళు లైక్ కొంచెం ముందే పోతా ఉన్నారు. సో నేను అవే రికార్డింగ్ చూడడం స్టార్ట్ చేసిన. అదే రికార్డింగ్ చూస్తా ఉన్నా, లైక్ క్వశ్చన్ సాల్వ్ చేస్తా ఉన్నా. సో ఆల్మోస్ట్ లైక్ అంత మార్క్స్ రీచ్ అయిపోయినా. సో దెన్ అప్పటి నుంచి నేను మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైం లోపల. దెన్ ఆల్మోస్ట్ నవంబర్ టైం లోపల కల్లా నా మార్క్స్ మొత్తం 180 to 200 అయిపోయింది. ఓకే. ఇవి ఏంటి లైక్ వీకెండ్ టెస్ట్ లో రాస్తున్నప్పుడు ఈ మార్క్స్ తెలిసేదా, లేదంటే మాక్ టెస్ట్ రాస్తుండే? నేను మొత్తం ప్రాపర్ ప్రీవియస్ ఇయర్స్ రాస్తుండే, ఫుల్ టెస్ట్లు. ఫుల్ 11th నాది మీద కవర్ అయినా, లైక్ 1-2 చాప్టర్స్ కవర్ చేసిన. నేను ఫుల్ టెస్ట్ ఇస్తుండే. ఎప్పటి నుంచి ఇస్తుండే? అంటే ముందు నుంచి ఎప్పుడు మన మార్చ్, ఏప్రిల్, మే నుంచే ఇస్తుండేనా? నేను స్టార్టింగ్ నుంచి ఇస్తున్నా. ఏందో లైక్ నాకు రాకపోయినా కూడా నేను స్టార్టింగ్ నాకు తెలియకుండే ఇవన్నీ సింగిల్ చాప్టర్స్ కూడా ఇట్లా జరుగుతాయని. నాకు ఫుల్ టెస్ట్ ఒకటే తెలుసుండే, లైక్ మొత్తం ఫుల్ టెస్ట్ ఇస్తుండే. ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్, లైక్ పేపర్స్ as మాక్ టెస్ట్ ఇస్తుండే. సో స్టార్టింగ్ లోపల ఐ మీన్ రాదేమి, తక్కువ వస్తుండే. సో వచ్చేసరికల్లా లైక్ నవంబర్ టైం కల్లా 180 to 200 అయిపోయింది. దాని తర్వాత లైక్ డెఫినెట్లీ ఇంకా కొంచెం పుష్ చేస్తే అయిపోతుంది. అప్పటికల్లా కొంచెం నాకు అర్థమవుతుంది అడ్వాన్స్ కూడా చేయాలి. లైక్ మెయిన్స్ అయితే అర్థమైపోయింది నాకు, క్లియర్ అయిపోతా ఆరామ్సే. ఎంత వర్స్ట్ కేస్ సినారియో లోపటైనా కూడా ఆల్మోస్ట్ 170 అయినా 180 అయినా వచ్చేస్తా అనుకున్నా. దెన్ అదే లైక్ చేసిండే మ్యాథమెటిక్స్ కూడా చేసేసిండే. ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్ వచ్చే టైం కల్లా 230 అట్లా రీచ్ అయిపోయింది. 230 240 మార్క్స్ రీచ్ అయిపోయింది. అండ్ జేఈ మెయిన్స్ 1 లైక్ మంచి అయ్యి ఉండే, 99.56% వచ్చిండే. ఎన్ని మార్క్స్ వచ్చిండే? 210 అనుకుంటా. 210. మ్యాథ్స్ లో ఎంత వచ్చిండే? మ్యాథమెటిక్స్ నాకు ఇండివిజువల్ గా గుర్తులేదు. మ్యాథమెటిక్స్ లో తక్కువ వచ్చింది, హైయెస్ట్ పర్సెంటేజ్ దానిలోనే వచ్చిండే. అది ఎప్పుడు ఉంటుంది మ్యాథ్స్. అంతే. నా పేపర్ లోపల చాలా టఫెస్ట్ షిఫ్ట్. ఆల్మోస్ట్ ఐ గెస్ 39 మార్క్స్ కి 99% నా షిఫ్ట్ లోపల. ఐ మీన్ టఫెస్ట్ షిఫ్ట్ నాది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఐ మీన్ నేను ఫిజిక్స్ లోపల ఆల్మోస్ట్ నాకు 80 లోపల వచ్చిండే. అయినా కూడా నాకు 98% వచ్చిండే దాని లోపల. చాలా ఈజీ వచ్చిండే ఫిజిక్స్. అండ్ కెమిస్ట్రీ ఓకే, లైక్ అది మంచినే యాజ్ యూజువల్ కెమిస్ట్రీ అందరిది నార్మల్ మంచిగా ఉంటది. జై స్టూడెంట్. ఓకే. ఆ తర్వాత వన్స్ యు ఆర్ డన్ విత్ జేఈ మెయిన్ ఫస్ట్ షిఫ్ట్, ఆ తర్వాత అడ్వాన్స్ ప్రిపరేషన్ మొత్తం. yes ప్రాపర్ లైక్ పీడబ్ల్యూ నుంచి కాల్ వచ్చిండే, లైక్ జేఈ మెయిన్స్ 1 తర్వాత కి ఐ మీన్ అడ్వాన్స్ బ్యాచ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది, అంత రివిజన్ చేపిస్తారు. సో దాని లోపల ఎన్రోల్ అయిపోయిండే. ఐ మీన్ వాళ్ళే అంతా లైక్ చేసి ఉండే, మొత్తం తీసుకున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతా, లైక్ లైవ్ ఫ్యాకల్టీస్ తోటి. అయినా కూడా నేను అప్పుడు కూడా లైక్ లైవ్ ఉన్నా కూడా రికార్డింగే చూస్తుండే. ఏందో లైక్ రికార్డింగ్ నాకు హ్యాబిట్ అయిపోయింది అప్పటికే. అందరు ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్. సో అట్లా అయిపోయిండే లైక్ దాని తర్వాత అడ్వాన్స్. ఎస్. ఓకే. సో ఐ థింక్ అంటే లైక్ ఒకటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ జేఈ క్రాక్ చేయగలుగుతాము ఓన్లీ ఆన్లైన్ చదువుకొని, అంత డిసిప్లిన్ అంత మోటివేషన్ ఉండదు అంటారు. అండ్ చాలామంది కూడా ఎట్లా అనుకుంటారంటే ఇంకా స్టూడెంట్స్ నేను ఆఫ్లైన్కి వెళ్తేనే జేఈ క్రాక్ చేయగలుగుతా, ఆన్లైన్లో అంత ఉండదు, ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఉండదు అని ఉంటుంది. బట్ ఐ థింక్ ఇక్కడ ఒక కేసు ఏంటంటే 11th అంతా అసలు ఏం చదవాలని చెప్పకూడదు, 11th ఫోకస్ చేయలేదు జేఈ మీద. ఓన్లీ 1 year ప్రాపర్గా. అండ్ ఇది చాలా మందితో సేమ్ ఇష్యూ స్టూడెంట్స్ తోటి ఏంటంటే 11th అంతా గాల్లోకి ఎగిరిపోతుంది. అది సమ్హౌ అలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా గాల్లోకి ఎగిరిపోయిన తర్వాత 12th క్లాస్ దే స్టార్ట్ రియలైజింగ్ నేను సెకండ్ ఇయర్ నుంచి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, మంచిగా ర్యాంక్ స్కోర్ చేయాలి అని. సో లైక్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్ చదవడంలో? లైక్ ఒక డే అంతా ఎట్లా ప్లాన్ చేస్తుండే నువ్వు, సో దట్ యునో అటు జేఈ ప్రిపరేషన్ అవుతుండే, అటు కాలేజ్కి వెళ్ళి అది నడుస్తుండే, అండ్ యూ హ్యాడ్ సఫిషియంట్ టైమ్ ఫర్ అదర్ థింగ్స్ యాజ్ వెల్? డే అంటే లైక్ నేను ఆబ్వియస్లీ లైక్ స్కూల్కి పోతుండే. 12th లోపల నేను అయినా కూడా కొంచెం తక్కువ అయిండే ఆల్మోస్ట్, బట్ స్టిల్ లైక్ మినిమం క్రైటీరియా అయితే రీచ్ అయినా 75. సో లైక్ నాకు ఇష్టం లైక్ స్కూల్కి పోవడం. ఐ మీన్ నా ఫ్రెండ్స్ లైక్ చాలా మజా వస్తుండే. టీచర్స్ కూడా చెప్తా ఉంటారు నువ్వు ఇంట్లో పడి చదువుకుంటావు,
ఈడకు వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తావు. ఐ మీన్ నా ఫ్రెండ్స్ని చూస్తున్నప్పుడు నాకు చదవబుద్ధి కాదు అసలు. సో లైక్ స్కూల్కి వస్తుండే లైక్ మొత్తం లైక్ వచ్చిన తర్వాత కొంచెం లైక్ బర్న్ అవుట్ ఫీల్ అవుతుండే. పండుకుంటుండే జరసేపు ఒక గంట సేపు. దాని తర్వాత లైక్ ఫుల్ నైట్ వర్క్ 10-11 రోజు ఎంతసేపు చదువుతుండే? రోజు అంటే లైక్ స్కూల్ ఉన్న రోజు ఐ గెస్ 6 hours. అండ్ స్కూల్ లేని రోజు 10-12 hours. 10-12 hours. సో అంటే ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుండే నువ్వు ఈ 6 hours స్కూల్ ఉన్నప్పుడు? మొత్తం అంతా వచ్చిన తర్వాత నేను ఏంటంటే పొద్దున 8 o'clock అంటే 15 నిమిషాల ముందు లేస్తుండే, రఫ్మన్ లైక్ అంత చదువుకొని వెళ్తుండే. సో పొద్దున ఏమంత టైం ఉండదు. నేను పొద్దున లేగను, 8 o'clock లేవస్తా, సీదా వెళ్ళిపోతా. 3 o'clock వస్తా, కొంచెం పడుకుంటే లైక్ నైట్ వరకు చదువుతా, నైట్ 10-10:30-11 వరకు. ఓకే, 4 to 10 o'clock వరకు. అంటే ఎట్లా లైక్ యూ లెక్చర్స్ చూస్తుండేనా, లైక్ ప్రాక్టీస్ ఎంతసేపు చేస్తుండే, ఎంతసేపు వీడియోస్ అండ్ లెక్చర్స్ చూస్తుండే? ఓకే, లైక్ ఆ రోజు స్కూల్ ఉన్న రోజు అయితే వస్తుండే లైక్ ఫస్ట్ అయితే క్వశ్చన్స్ వేస్తుండే నేను. క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ముందు జరిగినవి ముందు రోజు. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ వేస్తా ఉంటుండే. ఫుల్ క్వశ్చన్స్ వేసిన తర్వాత నైట్ లోపల లెక్చర్స్ వస్తుండే. నేను లైక్ స్కూల్ ఉన్న రోజు లైక్ మొత్తం 3 lectures చూడడం కష్టం. సో లైక్ 3 lectures చూడకపోతుండే, 1-2 డిపెండింగ్ అపాన్ ఎంత కాంటెంట్ ఉందో, నంబర్ ఆఫ్ అవర్స్ బట్టి, అంటే లైక్ ఎంత డీప్ ఉందో టాపిక్ బట్టి. ఒక్కోసారి అయితే రపారప్ లైక్ వెళ్ళిపోతా. ఇన్ఆర్గానిక్ అయితే ఐ మీన్ రాసుకున్నాడు చదువుకోవాలి అంతే. సో రోజుకి ఎంతసేపు క్వశ్చన్స్ చేస్తుండే ప్రాక్టీస్? ఆల్మోస్ట్ నేను చాలా పర్సెంటేజ్ టైం క్వశ్చన్స్ లోనే పెట్టిన. ఐ గెస్ 60-70% ఆఫ్ టైం క్వశ్చన్స్ లోనే పెట్టిన. దాని తర్వాత మిగిలినంత లైక్ లెక్చర్స్ కూడా ఆబ్వియస్లీ లెక్చర్స్ తర్వాతనే క్వశ్చన్స్ కదా. సో లెట్స్ ఒక 6-7 hours ఉంటే ఆల్మోస్ట్ ఒక 4-5 hours యూ పుట్ ఇట్ ఇన్ సాల్వింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటాడో లేదంటే నార్మల్ వేరే మెటీరియల్ కూడా ఉంటుండేనా? నేను ఏఆర్ బ్యాచ్ మాడ్యూల్స్ సాల్వ్ చేస్తుండే. పీడబ్ల్యూ మన పీడబ్ల్యూది. సో అంతా లైక్ దానిలోనే మొత్తం అన్ని కవర్ అయిపోతుండే. మొత్తం కవర్ అవుతుండే. అంటే క్వశ్చన్స్ కూడా ఎట్లా అంటే లైక్ టాపిక్ వైజ్ వెళ్ళేవాడివా, లేదంటే ఒక చాప్టర్ అంతా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత చలో ఇంకా వేసేద్దాం ఈ క్వశ్చన్స్ అన్నట్టు అట్లా ప్లాన్ చేసేవాడివా? అంటే ఏంటంటే ఫస్ట్ ఒక చాప్టర్ అయిపోయింది, ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సో దానిలో లైట్ చేస్తాం. సెకండ్ చాప్టర్ జరుగుతున్నప్పుడు ప్రీవియస్ చాప్టర్ చాలా క్వశ్చన్స్ లైక్ చాలా అంటే లైక్ లిటరల్లీ డే లోపట ఐ మీన్ డిపెండింగ్ అపాన్ చాప్టర్ 50 to 200 క్వశ్చన్స్ కూడా రీచ్ అయిపోతాయి. సో లైక్ కెమిస్ట్రీ లోపల చాలా క్వశ్చన్స్ ఈజీ అయిపోతా ఉంటాయి, రపారప్ ఒక్కొక్క నిమిషంలో ఎగిరిపోతా ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ అంటే 5-10 minutes ఒక్కోసారి లైక్. సో అంటే లైక్ లెట్స్ సే నార్మల్గా ఇప్పుడు ఈరోజు ఒక చాప్టర్ నడుస్తుంది, మ్యాథ్సే తీసుకుందాం, 3D జామెట్రీ నడుస్తుంది, ముందు వెక్టర్ ఆల్జిబ్రా అయిపోయింది. సో 3D జామెట్రీ నువ్వు అటు లెక్చర్స్ చూసుకుంటూ ఆ తర్వాత లెక్చర్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిన టైంలో వెక్టర్ ఆల్జిబ్రాకి సంబంధించిన క్వశ్చన్లు కూడా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే అంటే లైక్ నార్మల్గా స్టూడెంట్స్ ఎట్లా చేస్తారంటే 3D చదువుతున్నాం, 3D క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. బట్ లైక్ వైజ్ లైక్ మీరెందుకు అట్లా ఆ అప్రోచ్ ఫాలో అయ్యిండ్రు? అంటే లైక్ 3D క్వశ్చన్స్ నేను 3D అట్లా ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు ఆ చాప్టర్ క్వశ్చన్స్ చేస్తుండే, కాకపోతే కొంచెం తక్కువ చేస్తుండే లైక్ 10-20 ప్రాబ్లీ. మిలిగినే లైక్ ఎందుకంటే ముందే ఎందుకు చేస్తుండే అంటే లైక్ అయిపోయినాయి కదా, సో మొత్తం అంతా చాప్టర్ వచ్చు, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ట్యాకిల్ చేసుకునేలాగా. ఐ మీన్ ముందట్ సపోజ్ ఇదే చాప్టర్ చేస్తున్నప్పుడు ఇవే ముంగట్వి చేస్తా ఉంటే లైక్ టాపిక్ చదవలేని కూడా ఒక్కోసారి వచ్చేస్తా ఉంటాయి. సో ఐ మీన్ ఇది నా పర్సనల్ స్ట్రాటజీ. ఐ గెస్ చాలా మందికి ఉంటది. ఐ మీన్ ఈ స్ట్రాటజీ నేను చాలా నా ఫ్రెండ్స్ కూడా అడుగుండే లైక్ ఐటీస్ లోపల. సో డెఫినెట్లీ లైక్ ఈ స్ట్రాటజీ చాలా మంది యూజ్ చేస్తారు. దట్ మీరు ఒక చాప్టర్ చదువుతుంటే ఆ ముందు చాప్టర్ క్వశ్చన్స్ మీరు చేస్తూ ఉండండి. సో దట్ యుల్ బీ ఇన్ టచ్ విత్ దోస్ చాప్టర్స్, ఆ కాన్సెప్ట్స్. నాట్ లైక్ మీరు ఒక 6-7 months తర్వాత సడన్ గానే నాకు ఆ చాప్టర్ గుర్తొచ్చింది, మళ్ళీ ఇంకోసారి ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తే ఇట్ ఫీల్స్ లైక్ ఎ న్యూ చాప్టర్ ఆల్ టుగెదర్, మళ్ళీ స్టార్ట్ చేయడం, అదంతా ఆ లూప్ లోకి పడకుండా ఉంటది. అవునవును, కరెక్ట్. లైక్ రివైజ్ చేస్తా ఉండాలి. లైక్ ఐ మీన్ చదివిన లైక్ మర్చిపోతా ఉంటాం కదా. సో ఐ యూస్ టు రివైజ్. ఐ మీన్ ప్రతి వీకెండ్ లోపల సండే రోజు నేను రపారప్ ఐ మీన్ ఎక్కువ చేయకపోతుండే, 20-30 minutes లోపల మొత్తం చాప్టర్ మీద చూస్తుండే. ఎట్లా చూస్తుంటే లైక్ ఎట్లా రివిజన్ చేస్తుంటే లైక్ ఎనీ టెక్నిక్ ఆర్ నీ నోట్స్ చూసుకోవడం ఎట్లా చేస్తుండే అది?
నోట్స్ లైక్ 10-15 మినిట్స్ లోపల చూస్తుండే, దాని తర్వాత క్వశ్చన్స్ వేస్తుండే. క్వశ్చన్స్ మెయిన్ థింగ్ అని క్వశ్చన్స్ అక్కడ కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. క్వశ్చన్సే ఓకే. లైక్ నేను అంటే నాకు కొంచెం టైం తక్కువ ఉండే కదా, సో అవునవును. నా మెయిన్ ఫోకస్ మాత్రం క్వశ్చన్సే, మొత్తం క్వశ్చన్సే, లెస్ థియరీ, చాలా క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్. ఓకే. అండ్ లైక్ ఇప్పుడు ఎంతసేపు స్లీప్ రోజు చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే మన స్టూడెంట్స్ జేఈ ప్రిపరేషన్లో హార్డ్లీ 4-5 అవర్స్ పడుకొని హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు. సో యూ హ్యాడ్ ఎనఫ్ స్లీప్ ఆర్ ఎట్లా ప్లాన్ చేసుకుంటుండే? నేను చాలా అవర్స్ వండుకుంటుండే. ఫస్ట్ థింగ్ చాలా వంటుండే. లైక్ నేను జనరలీ 10-12 అవర్స్ వంటుండే, బట్ జేఈ లోపల 10కి వండుకొని 8కి లెగుస్తుండే. నైట్ ఎవ్రీడే నైట్ 10 o'clock 10 hours వంటుండే జేఈ లోపల. ఐ మీన్ ఒక్కోసారి దీంకంటే ఎక్కువ వంటుండే, లైక్ స్కూల్ ఉన్నప్పుడు అదే గంట లైక్ 11 hours అయిపోతుండే. బట్ నేను స్లీప్ కి చాలా ప్రిఫరెన్స్ చేస్తా అండ్ నేను చాలా నిద్రపోతాను. ఓకే. సమ్హౌ అంటే లైక్ స్ట్రెస్ ఏం లేకుండే, ఏదైతే అయింది వస్తే వచ్చింది లేదంటే లేదు అంతే. అదే నాకు ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేదు కదా, ఫస్ట్ థింగ్ ఇది కొట్టాలి పక్కా అన్నట్టు ఏం లేకుండే. ఓకే. నార్మల్ లైక్ అయినా కూడా బేసిక్ కాలేజ్ ఏదో ఒకటి తీసేసుకుందాం అనుకున్నాను. బట్ ఐ మీన్ థ్యాంక్ గాడ్, లైక్ థ్యాంక్ గాడ్ ఏంది, యూ హ్యావ్ టు రియలీ థ్యాంక్ గాడ్ ఐఐటి ఢిల్లీ వచ్చేసింది. అంటే వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ యూ హ్యావ్ బిల్డ్ ఇన్ దిస్ లాస్ట్ 2 years which helped you crack JEE? One habit, consistency, I would say, definitely. Like నేను ఫస్ట్ స్టార్టింగ్ లోపట లైక్ ఆల్మోస్ట్ 4-5 months వరకు ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోలే, అండ్ యావరేజ్ 8 hours చదివిన ఆల్మోస్ట్. సో యావరేజ్ లైక్ ఐ మీన్ ఒక్కో రోజు 6 hours 4 hours కూడా చదివిన, ఒక్కో రోజు 12 hours కూడా చదివిన. సో ఐ థింక్ కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకో హ్యాబిట్ ఏంటంటే లైక్ నేను ఒకటి చేస్తుండే, సపోజ్ అయిపోయింది రబీ వెళ్ళిపోదాం లేచి ఏదో ఒకటి వేరే చేద్దాం అనుకున్నప్పుడు 2-3 questions చేస్తుండే. లైక్ ఐ థింక్ దానివల్ల సో డైలీ నేను 2-3 times లెగుస్తా కదా, సో ఆల్మోస్ట్ లైక్ 10-15 questions ఎక్స్ట్రా అయిపోతుండే. సో డైలీ 15 questions లైక్ ఈజ్ అ లాట్. 10 questions అనుకున్నాడు 300 questions per month. అవును. సో చాలా బెనిఫిట్ ఇచ్చింది ఈ హ్యాబిట్, సే. ఓకే. ఓకే. సో వాట్ వాజ్ యువర్ వీకెస్ట్ సబ్జెక్ట్? మ్యాథ్స్ అని చెప్పినావు కదా, కానీ అగైన్ మ్యాథ్స్లో టఫ్ షిఫ్ట్లో 40 marks కొట్టిన 99 percentile వచ్చిందంటే ఐ వుడ్ సే డెఫినెట్గా అది వీక్ సబ్జెక్ట్ అయితే కాదు నీకు. సమ్హౌ యూ మేడ్ ఇట్ స్ట్రాంగ్. లైక్ ఏం ఫాలో అయినావు దానికి? అది క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్లో అయితే ఇంకా చాలా లైక్ లెక్చర్స్ అయితే ఆల్మోస్ట్ 2:8. I mean 20% of the time lecture and 80% of the time questions. Okay. Mathematics లో చాలా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చేస్తానే అవుదాం. లైక్ మ్యాథమెటిక్స్ లో జనరలీ నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఇది ఫేస్ చేయ, కానీ మ్యాథమెటిక్స్ లో చాలా మంది ఫేస్ చేస్తారు, క్వశ్చన్ సాల్వ్ కాదు. అవును. సో ఐ మీన్ ఫస్ట్ సాల్వ్ కాకపోతే లైక్ దాని సొల్యూషన్ చూస్తుండే, దాని తర్వాత లైక్ పోతుండే ముంగటికి. సో అట్లా అని చెప్పి నేను మొత్తం లెక్చర్ రివైజ్ చేయకపోతుండే, లైక్ మొత్తం వీడియో చూడకపోతుండే. సో ఓన్లీ ఆ క్వశ్చన్ ఒక్కటి చూస్తుండే, ముంగటికి పోతుండే, ఇంకా లైక్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటుండే. ఓకే. సో అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద లేదా క్వశ్చన్ మీద స్టక్ అవ్వలే ఎప్పుడు, జస్ట్ ఆ క్వశ్చన్ ఏంటి, ఎందుకు రాలేదు, సొల్యూషన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి చూసేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. దట్స్ వాట్ వర్క్ ఫర్ యూ. ఎస్, ఐ మీన్ మాక్సిమం నేను ఒక 10 minutes ఇస్తుండే మెయిన్స్ క్వశ్చన్ కి అయితే. అడ్వాన్స్ లోపల అది కొంచెం ఎక్కువ. ఎస్. మరి ఫిజిక్స్ కి ఏం స్ట్రాటజీ ఫాలో అయినావు? ఆల్రెడీ ఎనీవేస్ ఫిజిక్స్ ఐ థింక్ ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటా ఆల్రెడీ. సో ఫిజిక్స్ ఎట్లా ఫాలో అయినావు నువ్వు? ఫిజిక్స్ లైక్ ఐ మీన్ బై డిఫాల్ట్ గానే లైక్ లవ్ వచ్చేసి నాకు దాని మీద. జనరలీ ఫస్ట్ నుంచి ఐ మీన్ చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ ఏ ఫేవరెట్. ఐ మీన్ దోస్ ఆర్ ఇంటూ సైన్స్ స్ట్రీమ్ కదా, వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఏ మంచి, ఎందుకంటే ఫిజిక్స్ చదవలేమేమి. సో లైక్ నాకు ఫిజిక్స్ చాలా మంచి అనిపించుండే. ఐ మీన్ నాకు తెలియదు, లైక్ ఐ మీన్ బై డిఫాల్ట్ లైక్ చాలా మంచి అనిపించుండే. సో దానివల్ల లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుండే దాన్ని చదవాలని. స్టార్టింగ్ లో మొత్తం లైక్ చెప్పిండే కదా, మొత్తం అదే చదువుతుండే. లైక్ స్టార్టింగ్ 1-2 months ఫిజిక్స్ చదివిన మొత్తం. ఎక్కడ నుంచి అంటే యూట్యూబ్ అలక్ పండిత్ సార్ అండ్ ఏమైనా బుక్స్ ఏమైనా ప్రిఫర్ చేసినావా? ఫిజిక్స్ లోపల కొన్ని బుక్స్ చేసి ఉండే, బట్ నేను చెప్పాలంటే టు బి ఆనెస్ట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ జేఈ. నేను ఈరోజు సాల్వ్ చేసి ఉండే అన్ని క్వశ్చన్స్ వెళ్ళి ఆల్మోస్ట్ లైక్ 100 questions చేసి ఉంటా. బట్ ఐ థింక్ అంత రిలవెంట్ కాదు. ఫస్ట్ థింగ్ కోచింగ్ మాడ్యూల్స్ ఏ కోచింగ్ లో పట్టి ఉన్నారో, లైక్ యాజ్ నేను పీడబ్ల్యూ నుంచి చేసిన చూసిన వాళ్ళు పీడబ్ల్యూ నుంచి. సో పీడబ్ల్యూ మాడ్యూల్స్ లైక్ చాలా మంచివి. సో పీడబ్ల్యూ మాడ్యూల్స్ ఫస్ట్ క్వశ్చన్స్ వేయండి, దాని తర్వాత అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఐ థింక్ వేరే బుక్స్ మీద అవన్నీ నాట్ రిక్వైర్డ్ అంటే ఇనిషియలీ నాట్ రిక్వైర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే.
అండ్ లైక్ ఫిజిక్స్ కూడా అంటే ఏంటి లైక్ ఫిజిక్స్లో చాలామంది స్టూడెంట్స్కి ఇబ్బంది ఏంటంటే కాన్సెప్ట్ అర్థం కాదు, అండ్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఆబ్వియస్లీ క్వశ్చన్స్ రావు. సో లైక్ నీ స్ట్రాటజీ ఏముండే అందులో, లైక్ నీకు కూడా కొన్నిసార్లు కాన్సెప్ట్స్ అర్థం కానప్పుడు వాట్ యూ యూస్ టు డూ? I mean, yes, definitely physics లో కూడా కాన్సెప్ట్ as you mentioned is the main thing. And like అర్థం కానప్పుడు కొంచెం లైక్ స్లోగా చూస్తుండే, బికాస్ నేను 2x లోపల చూస్తుండే. సో లైక్ రివైండ్ చేసి మళ్ళీ చూస్తుండే. సో లైక్ ఒక్కోసారి అర్థం కానట్టు అనిపిస్తుంది, దాంతో క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు కొంచెం క్లియర్ అవుతా ఉంటుంది ఐ ఫీల్. సో నేను కాన్సెప్ట్ కొంచెం అటు ఇటు అర్థం అవ్వకపోయినా కూడా సో క్వశ్చన్స్ సీదా అటాక్ చేస్తుండే అండ్ సొల్యూషన్ చూస్తుండే. దాని తర్వాత ఐ మీన్ జనరలీ కొంచెం ఎక్కువ అంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఐ అగ్రీ కంప్లీట్లీ దట్ మనకి ఎప్పుడైనా కాన్సెప్ట్తో స్టక్ అవ్వకూడదు. ఎస్. అండ్ కెమిస్ట్రీ అసలు ఎట్లా అంటే ఇంత గుర్తుపెట్టుకోవాలి అందరూ ఏడుస్తూ ఉంటారు. కెమిస్ట్రీ ఎట్లా ట్యాకిల్ చేసినావు? సో కెమిస్ట్రీ ఎస్, లైక్ కెమిస్ట్రీలో కూడా 3 parts ఉంటాయి, ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్. డెఫినెట్లీ. సో 3కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఐ వుడ్ సే. ఫిజికల్ నార్మల్ లైక్ ఫిజిక్స్ లైక్ కొంచెం ఉంటుంది గుర్తుపెట్టుకునేది డెఫినెట్లీ, బట్ వెరీ లెస్ కంపేర్ టు ఐ మీన్ ఈ రెండు. సో ఫిజికల్ ఐ థింక్ క్వశ్చన్స్ ఎక్కువ చేస్తే లైక్ ఐ మీన్ అన్నింటిలో కూడా క్వశ్చన్స్ ఎక్కువ చేయాలి. బట్ ఫిజికల్ యా లైక్ యాజ్ సచ్ నిన్న అలగ్సే స్ట్రాటజీ ఏం ఇంప్లిమెంట్ చేయాలి. బేసిక్ ప్రిన్సిపల్స్ మెయిన్ మనది అంతే, కలిగి క్వశ్చన్స్ చేయడం అంతే. సో నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ ఎస్, ఈ సబ్జెక్ట్ గురించి మొత్తం కెమిస్ట్రీని బ్లేమ్ చేస్తారు. అవును. సో లైక్ ఇన్ఆర్గానిక్ డెఫినెట్లీ దాని లోపల గుర్తు పెట్టుకునేవి ఉన్నాయి, అట్లా అని చెప్పి అర్థం చేసుకునేవి కూడా చాలానే ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ అయితే నా స్ట్రాటజీ టువర్డ్స్ ఇన్ఆర్గానిక్, ఐ మీన్ ఐ గెస్ ఇన్ఆర్గానిక్ ఇస్ ఐ మీన్ స్టూడెంట్స్ ని ఎవరైతే ఆపుతుందో ఇన్ఆర్గానిక్ వన్ థింగ్. సో ఫస్ట్ అయితే మంచిగా నోట్స్ వేసుకోవాలి ఇన్ఆర్గానిక్. నేనైతే నా పర్సనల్ స్ట్రాటజీ చెప్తున్నా, ఐ మీన్ అందరికి వేరే వేరే ఉండొచ్చు. సో మంచిగా నోట్స్ రాసుకున్న తర్వాత లైక్ ఫస్ట్ అదే చెప్పిన ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ రివైజ్ చేస్తుండే. కరెక్ట్. సో నేను లైక్ చాలా ఎక్కువ డెన్స్ అంటే చిన్న రాస్తుండే, ఐ మీన్ నా పెద్ద బుక్ ఉంటుండే. సో నేను ఒక్క పేపర్ చదవడానికి ఆల్మోస్ట్ లైక్ ½ an hour, మొత్తం లైక్ 15 minutes, ½ an hour డిపెండింగ్ అపాన్ చాప్టర్. లైక్ సార్ట్ అనాలిసిస్ ఉన్నా అనుకో, సో దాని లోపల మొత్తం అంతా గుర్తుపెట్టుకునేవి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 15 to ½ an hour లైక్ ఒకటే పేపర్ చదువుతుండే. సో దాని తర్వాత లైక్ వైట్ పేపర్ తీసుకొని దాని మీద రాస్తుండే, చూడకుండా ఏమేమి ఉందో ఆ పేపర్ లోపల. సో ఐ థింక్ ఒక్క రోజులో నేను ఒక పేపర్ లేకపోతే 2 పేపర్లే చదువుతుండే. అండ్ నెక్స్ట్ డే పోయినప్పుడు వెనకాలే కూడా రివైజ్ చేసుకుంటూ పోతుండే. రైట్. ఓకే. సో ఒక్క పేపర్ లో మొత్తం చాప్టర్ అంతా కవర్ చేసేవాడు అంటే అంతా కాదు, కొంచెం మేబీ ఒక 50-30% చాప్టర్ ఉండేది. అంటే లైక్ ఇన్ఆర్గానిక్ లోపల కొంచెం ఎక్కువ కాంటెంట్. అవును, కాంటెంట్ ఐ మీన్ అంత ఎక్కువ రాసినా కూడా లైక్ 5-6 papers, 7. అవును. సో ఒక చాప్టర్ లైక్ 3-4-5 days అయిపోతుంది. సో అది చేస్తున్నప్పుడు కూడా లైక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. లైక్ ఇన్ఆర్గానిక్ లోపల ఐ మీన్ జనరల్లీ గుర్తుందా అంటే ఇట్లా ఎగిరిపోతాను అంటే మొత్తం లైక్ 10 seconds మ్యాక్స్ టు మ్యాక్స్ 2 minutes అంతే ఎగిరిపోతానే ఉంటే. సో ఇన్ఆర్గానిక్ లోపల చాలా క్వశ్చన్స్ వేస్తుండే లైక్ ఇట్లానే ఎగిరిపోతుండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా నోట్స్ రాసుకునేటప్పుడు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే నోట్స్ రాయడం అంటే ప్రతి పాయింట్ రాసుకోవడం అట్లా కాదు కదా. సో అందులో కూడా వాట్ యూ యూస్ టు డూ, హౌ యూ యూస్ టు ఫిగర్ అవుట్ ఇది ఇంపార్టెంట్, ఇది రాసుకోవాలి అంటే ఏమైనా లెక్చర్స్ నుంచి నేర్చుకున్నావా, లేదా నోట్స్లో చూసావా, లేదా అంటే నీకుగా అర్థమైంది ఓకే ఇది ఇంపార్టెంట్ నేను గుర్తుపెట్టుకోవాలి అలా చూసుకున్నావా? సో ఫస్ట్ థింగ్ ఇన్ఆర్గానిక్ లోపల ఐ థింక్ మొత్తం ఫాలో అయితేనే బెస్ట్. లైక్ సార్ ఏమేం రాయిపిస్తుండో లైక్ లెక్చర్ స్లైడ్స్ మొత్తం రాసుకుంటేనే ఐ థింక్ బెస్ట్. లైక్ ఏదైనా డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి అనుకో, అది బుక్ లోపల రాసేసుకోవడం, ఈ చార్ట్ ఉంది లైక్ రిఫర్ చేయాలి తర్వాత అని, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ లైక్ మెయిన్ థింగ్ అంటే నేను రాస్తునేటప్పుడు కొంచెం లైక్ అనిపిస్తుండే నేను ఎట్లా గుర్తు పెట్టుకోగలుగుతా దీన్ని. సో ఆ థింగ్ రాస్తుండే నేను ఇట్లా గుర్తు పెట్టుకోగలుగుతా. సో ఈ నిమానిక్ ఉంది ఎస్పెషలీ కెమిస్ట్రీ లోపల ఇది. సో ఈ నిమానిక్ తోటి నేను ఇది గుర్తు పెట్టుకోగలుగుతా. ఫిజిక్స్ లోపల కూడా కొన్ని లైక్ చాప్టర్స్ లోపల నిమానిక్ ఏదన్నా సినిమాలు ఏమన్నా అట్లా గుర్తు పెట్టుకున్నావా, లేదంటే ఏదైనా గుర్తుందా నిమానిక్ నీకు ఇన్ఆర్గానిక్ లో నీకు గుర్తుంది? పీరియాడిక్ టేబుల్ నేర్చుకుని ఉండే, ఐ గెస్ నాకు గుర్తులేదు. ఇఫ్ ఐ వుడ్ రికాల్ హలీనాకి రబ్సే ఫర్యాద్, ఇది ఒకటి గుర్తుండే. ఓకే, అంటే
దాని నుంచి ఏం గుర్తుపెట్టుకున్నావు? హలీనా, ఐ మీన్ నాకు ఇప్పుడు గుర్తు కూడా రావట్లేదు ఎఫ్ఆర్ హలీనా కిరప్స్ హైడ్రోజన్ ఐ గెస్. ఓ ఐ మీన్ సరే గుర్తు ఏదో ఒకటి ఉంది. ఓకే, బట్ అలాంటివి అన్ని ఫ్రేమ్ చేసేసుకొని ఆ టైంలో ఇది సరే ఇచ్చుండే నిమోనిక్ మా సార్ లైక్ ఓకే మా కెమిస్ట్రీ సార్ ఇచ్చుండే, ఓకే అమితాబ్ సార్ ఇన్ఆర్గానిక్ చదువుండే. ఓకే సో ఎస్, ఐ మీన్ ఫస్ట్ థింగ్ నేను ఒకటి లైక్ అందర్ సార్స్ పేరు చెప్దాం అనుకుంటున్నా. మ్యాథమెటిక్స్కి మనోజ్ సార్, ఫిజిక్స్ నేను ఆన్లైన్ నుంచి లైక్ యూట్యూబ్ నుంచి చదివిండే. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్కి అమితాబ్ సార్, ఆర్గానిక్కి రోహిత్ సార్, ఫిజిక్స్కి శివేందు సార్. నేను ఈ ఫ్యాకల్టీస్ తోని చదివిన. ఓకే ఓకే పర్ఫెక్ట్. సో అది ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ కథ ఏంది మరి? ఆర్గానిక్ ఐ మీన్ అది నాకు నచ్చిండే లైక్ మొత్తం దానిలో పట. మా సార్ లైక్ చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండే అండ్ ఐ లవ్డ్ ఆర్గానిక్. చాలా నచ్చిండే. లైక్ నా ఫేవరెట్ పార్ట్ లైక్ ఆర్గానిక్ అనే చెప్తా. డెఫినెట్లీ గుర్తుపెట్టుకునేవి ఉన్నాయి ఆర్గానిక్ లోపల, బట్ మోస్ట్లీ లైక్ రియాక్షన్ మెకానిజం ఇదంతా లైక్ మెయిన్ థింగ్. సో అండ్ మా సార్ లైక్ ఐ వుడ్ సే డెఫినెట్లీ కెమిస్ట్రీకి అయితే నేను ఫుల్ క్రెడిట్స్ లైక్ సార్కి అన్ని. సో లైక్ ఐ మీన్ కెమిస్ట్రీలో పడైతే ఉన్నది ఉన్నట్టే, ఐ మీన్ అది ఉంది, ఏం చేస్తాం అంతే. అదే, కానీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా ట్యాకిల్ చేయాలి, అది ఇంపార్టెంట్. అంటే ఇంత ప్రిపరేషన్ టైంలో ఎక్కడైనా అనిపించిందా నీకు, అరే ఇందిరా ఇంత గోలా, ఇంత చదవాలి, ఆర్గానిక్ ఫిజికల్, ఫ్యాట్స్, ఫిజిక్స్ ప్రాక్టీస్ రోజుకు ఒక అన్నట్టు యావరేజ్గా 8-9 అవర్స్, ఎందుకు ఇదంతా వదిలేద్దాం, నాకు ఆల్రెడీ స్కిల్స్ వచ్చు కదా, మంచిగా నేర్చుకుంటున్నా కదా, ఇవన్నీ వదిలేసి పోదాం అని అట్లా అనిపించింది ఎప్పుడైనా? క్విట్ చేద్దాం అనిపించిందా? ఐ మీన్ the reasons I started is like to have no regrets. Ki matlab 2-3-5 years అయిన తర్వాత లైక్ చదువు ఉంటే బాగుండేటిది అని ఆ థింగ్ రావద్దని నేను స్టార్ట్ చేసిన. బట్ యాజ్ యు హావ్ ఆస్క్డ్ లైక్ కి ఎప్పుడైనా క్విట్ చేయాలనిపించిందా? ఎస్, ఐ మీన్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది, యునో ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ ఏం జరగలేదు బట్ స్టిల్ అసలు చదవబుద్ధి కావట్లేదు, యూనో వదిలేసాం ఈ ద్రవ్యమ్మ ఇది తలనొప్పి అది అనిపించింది చాలా అనిపించండి. సో ఆ టైం లోపల లైక్ కొంచెం ఐ ఫీల్ రెస్ట్ తీసుకోవాలి, నేను పర్సనల్లీ తీసుకొని ఉండే. సో నేను రెస్ట్ తీసుకునే లైక్ మూవీ పోతుండే, ఆర్ ఎల్స్ ఏదో ఒకటి. ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఓకే, తగ్గేదేలే ఆ కాన్సెప్ట్ నువ్వు ఫాలో అయిపోయినా? ఐ మీన్ బట్ యా ఎక్కువ మూవీస్ చూడలేను, బట్ చూసిండే లైక్ 3-4 మూవీస్ చూసిండే. నేను ఎక్కువ లైక్ ఇవి what do we say, web series. I mean animes కూడా చూస్తా? Animes you're still not into animes. Okay, web series like Squid Game వచ్చిండే, I guess వచ్చుడే కంప్లీట్ చేసేసిన నేను సీదా లైక్ ఆ రోజే మొత్తం లైక్ కంప్లీట్ చేసేసిండే. ఆ రోజు నేను లైక్ ఐ ఫెల్ట్ కి ఈ రోజు చదవద్దు, బట్ స్టిల్ ఆ రోజు కూడా లైక్ స్క్విడ్ గేమ్ చూసిన రోజు కూడా నేను చాలా చదువుండే. ఐ వుడ్ సే లైక్ 2-3 ఐ మీన్ 4-5 hours చదువుండే. అండ్ యా చాలా వెబ్ సిరీస్ చూసిండే నేను చెప్పాలంటే. మిర్జాపూర్ చూసిండే, వెన్స్డే, క్వీన్స్ గ్యాంబిట్. సో ఐ మీన్ క్వీన్స్ గ్యాంబిట్ చెస్, లైక్ నేను చెస్ కూడా ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద రేర్ స్టూడెంట్స్ అబ్బా. అంటే బీజిఎం ఆడినావు, క్లాస్ 11th అంతా ఎగ్గొట్టేసినావు, 12th లో మంచి వెబ్ సిరీస్ చూసినావు, అయినా కూడా ఐఐటి క్రాక్ చేసినావు. చాలా రేర్. అంటే మంచిగా ప్లాన్ చేసుకున్నావు, అండ్ దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ ఐ వుడ్ సే. అంటే ఎప్పుడైనా చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి బర్న్డ్ అవుట్ ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం అంత పక్కకు పడేసి బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి అన్న, అది చాలామందికి అంటే అది రియలైజ్ అవ్వరు. బట్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ బెస్ట్. అదే చేయాలి ఆ టైంలో. ఒక 2-3 days మొత్తం అంతా పక్కకు పడేస్తుండేనా, లేదంటే 1 day అట్లా పక్కకు పడేసి? 2-3 days కాదు, లైక్ ఐ మీన్ కొంచెం టైం తక్కువ ఉండే, లైక్ అది కూడా మైండ్ లోపట రన్ అవుతా ఉండే. సో నేను బ్రేక్ తీసుకున్నా కూడా లైక్ ఒక సింగిల్ హాఫ్ డే లైక్ అనుకోవచ్చు, మేబీ లైక్ 80% ఆఫ్ ద డే. బట్ కానీ నేను ఏ రోజు ఇట్లా లేదు కి కొంచెం కూడా చదవాలి, ఐ మీన్ అట్లాంటి రోజు లేదు. ఐ మీన్ ఉండొచ్చు, లైక్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. చాలా మంది నా ఐఐటీస్ లోపల ఉన్న వాళ్ళు కూడా లైక్ 2-3 days కూడా తీసుకుర్రు, బట్ నేను పర్సనల్లీ తీసుకోలేదు. ఏదో అట్లీస్ట్ ఒక 1 hour అయినా చదువుకోవడం అవన్నీ చేస్తాను, కొంచెం ఏదో ఒకటి రివిజన్ అయినా ఏదో ఒకటి. ఓకే, రివిజన్ అంటే గుర్తొచ్చింది, లాస్ట్ 30 days or 20 days ఉంటుంది కదా, ఆర్ లెట్స్ సే లాస్ట్ 1 week రివిజన్ ఏం చేసినావు? ఎందుకంటే మస్తు మంది స్టూడెంట్స్కి అదే ఇబ్బంది, చదువుతారు 2 years అంతా, కానీ లాస్ట్కి వచ్చేసరికి రివిజన్ టైంలో దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు రివైజ్, సో దట్ ఆ 2 years ఏదైతే ఉంటుందో సిలబస్ అంతా
అండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి మస్తు ఇక్కడే దే లూజ్ దేర్ యునో దట్ ఎబిలిటీ. సో హౌ డిడ్ యూ రివైజ్ ఇన్ ద లాస్ట్ లెట్స్ సే 20 days ఆర్ లాస్ట్ 1 week ఎట్లా రివైజ్ చేసినావు? ఫస్ట్ థింగ్ లైక్ సబ్జెక్ట్ వైజ్ పోదాం. సో కెమిస్ట్రీ డెఫినెట్లీ నోట్స్ మెయిన్ థింగ్. ఫస్ట్ నోట్స్ మంచిగా చదువుదాం. లైక్ ఒక అట్లా అని చెప్పి మొత్తం టైం ఎక్కువ ఇవ్వద్దు. మెయిన్ థింగ్ అయితే క్వశ్చన్స్. ఓకే. సో ఫస్ట్ నోట్స్ వేసుకొని క్వశ్చన్స్ లైక్ ఎన్ని క్వశ్చన్స్ అంటే నీకు క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేసేది? అంటే పీవైక్యూస్ చాప్టర్ వైజ్ వెళ్ళేవాడువా లేదంటే మాక్ టెస్ట్లు ఏమైనా రాసేవాడువా? నేను ఫుల్ పేపర్ రాస్తుండే సీదా. ఓకే. అట్లా ఇస్తుండే. బట్ ఓన్లీ కెమిస్ట్రీ అంటే లైక్ మాడ్యూల్స్ నుంచి వేస్తుండే. లైక్ డిఫరెంట్ చాప్టర్స్, సపరేట్ చాప్టర్స్ ఉంటుండే. అండ్ నేను కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా యూజ్ చేసి ఉండే. లైక్ మిక్స్డ్ చాప్టర్స్ వి కూడా లైక్ చేసి ఉండే. సో అట్లా అయ్యి ఉండే. కెమిస్ట్రీ అయితే ఫస్ట్ నోట్స్ అండ్ ఇది క్వశ్చన్ ప్రాక్టీస్. ఎస్. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సీదా ఖాళీ క్వశ్చన్ లోపలికి జంప్ చేస్తాను. అసలు కాన్సెప్ట్ లేదు, ఏం లేదు అక్కడ. అంటే ఎప్పుడైతే క్వశ్చన్ లో స్టక్ అవుతానో అప్పుడు ఓకే. సో సీదా లైక్ క్వశ్చన్స్ ఐ థింక్ ఎంత ఎక్కువ మూడిట్లో పాటు ఎంత ఎక్కువ క్వశ్చన్స్ వేస్తే అంత మంచిది. సో రివిజన్ లో కూడా క్వశ్చన్సే మొత్తం. అంతే, మొత్తం క్వశ్చన్సే. ఎక్కడ స్టక్ అవుతుర్రో అక్కడ లైక్ కొంచెం లైక్ వెనకాలకి నోట్స్ తిప్పేసుకొని చూసేసుకోండి. లేకపోతే ఏదైనా చిన్న వీడియో ఏదైనా చూస్తే అయిపోతుంది. అంతే. అండ్ మాక్ టెస్ట్ రాస్తుండే ఏమన్నా పెట్టుకున్నావా? ఎన్ని మాక్ టెస్ట్లు రాయాలి నేను అండ్ లాస్ట్ 30 days 40 days లో? లేదంటే ఎలాగో నువ్వు ముందు నుంచే పీవైక్యూస్ చేస్తుండే అని చెప్పినావు కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. లేదంటే లాస్ట్ 30 days ఏమైనా మాక్ టెస్ట్ స్పెసిఫిక్గా పెట్టుకున్నావా? అంటే నేను నా మాక్ టెస్ట్ లైక్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ లానే నేను మాక్ టెస్ట్ రాస్తుండే. కొన్ని ఇచ్చిన లైక్ పీడబ్ల్యూవి. బట్ నేను మెజారిటీ లైక్ ప్రీవియస్ ఇయర్స్ ఐ మీన్ ఈ పేపర్ రాసిన మొత్తం చాలానే రాస్తుండే. ప్రతి వీక్ రాస్తుండే నేను. ప్రతి వీక్. ఓకే. లైక్ ఒక ఐ మీన్ సండే రిజర్వ్డ్ ఫర్ కొంచెం లైక్ వెనకాలే చూసుకోనికి. అండ్ ఇది మొత్తం ఇది ఒక ఎగ్జామ్ రాయనికి మెయిన్స్. అంటే అడ్వాన్స్ ప్రీవియస్ ఇయర్స్ మాక్ లెక్క అయిపోతుండే. లైక్ డిఫరెంట్ పేపర్స్ ఇస్తుండే మాక్ టెస్ట్ లైక్ పీడబ్ల్యూ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేసిండే నేను. ఓకే. పర్ఫెక్ట్. సో అండ్ దాంతోపాటు మరి లాస్ట్ 1 week ఏం చేసిండే? లాస్ట్ 1 week నేను అంత ఎక్కువ చదవలేను చెప్పాలంటే. ఐ మీన్ కొంచెం లైట్ గానే తీసుకుపోయినా. ఆల్మోస్ట్ 1-2 days ముందు అయితే లైక్ నేను నార్మల్ గా చదువుతుండే లైక్ 3-4 hours అంతే. అంత స్ట్రెస్ ఏం లేదు. కానీ బేసిక్ అన్ని అప్పుడు ఆ టైంలో ఫార్ములాస్ చూస్తుండే నేను అన్ని. అప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా క్వశ్చన్స్. అప్పుడు కొంచెం తగ్గించేసిన. అంత ఎందుకు మళ్ళీ క్వశ్చన్ రాలేదు అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటది లైక్ అది ఈ కాన్సెప్ట్ రాదు, అది రాదు, ఇది రాదు. బికాస్ ఆల్మోస్ట్ ఏజ్ చేయాలో మొత్తం అంతా లైక్ లాస్ట్ 1 year 2 years చేసేసి ఉండే. లాస్ట్ 2-3-1 week లోపల అంత ఫార్ములాస్ లైక్ గుర్తుపెట్టుకుంటుండే రపారప్. ఆ టైం లోపల నేను ఆ రివిజన్ ఇది లైక్ ఓన్లీ నోట్స్ రివిజన్ అని చెప్తా. ఓన్లీ నోట్స్ రివిజన్ లాస్ట్ 1 week అంతా మొత్తం నోట్స్ రివిజన్. ఓకే. నో క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయొద్దు. ఏ మాక్ టెస్ట్ రాయడం, ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకోవడం ఆ టైంలో మేబీ ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే మళ్ళీ మనకి ఇష్యూ రావచ్చు. సో మరి ఆ ఎగ్జామ్ డే రోజు అసలు ఏం చేసినావు? ఎందుకంటే దట్స్ ద మెయిన్ డే కదా. ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ టెన్షన్ ఉంటుంది, ఎట్లా వస్తుంది పేపర్, నాకు ఆ టైంలో ఐడియా క్లిక్ అవుతుందా లేదా, ఇవన్నీ ఉంటాయి, బ్యాక్ ఆఫ్ ద మైండ్ మస్తు నడుస్తూ ఉంటాయి. సో ఆన్ ఎగ్జామ్ డే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అండ్ హౌ డిడ్ యూ టాకిల్ దట్ ఎంటైర్ డే? ఎగ్జామ్ డే ఎస్ డెఫినెట్లీ కొంచెం నర్వస్నెస్, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవ్వడం లైక్ ఇట్స్ వెరీ కామన్. ఎవరైతే కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతారో డెఫినెట్లీ ఎట్లా వస్తుంది అది ఇది. బట్ ఐ మీన్ ఎంత కామ్గా ఉంటే లైక్ ఐ గెస్ అంత మంచిది. అండ్ ఐ మీన్ ఇట్స్ వెరీ ఐ మీన్ కొంచెం కష్టం లైక్ కంట్రోల్ చేసుకోవడం. బట్ యా ఐ వుడ్ సే ఎగ్జామ్ లైక్ మెట్రోలో పోయి ఉండే, ఎల్బీ నగర్లో పడి ఉండే నాది. సో పోయినా లైక్ ఆల్మోస్ట్ 1 hour ముందు వెళ్ళిపోయి ఉండే. సో హాఫ్ అన్ అవర్ ముందు పోయి సీట్ మీద కూర్చొని ఉండే, లైక్ నార్మల్ గా చూస్తా ఉండే. నార్మల్ ఐ మీన్ నేను చిల్లవనికి నార్మల్ పక్కన తోటి మాట్లాడుతా ఉన్నా. సో ఏం తిన్నావు బ్రో, అది ఇది దోశ తిన్నా అంటే నేను కూడా తిన్నా. సో వాడు ఆంధ్ర నుంచి అనుకుంటా, అంత గుర్తులేదు. బట్ యా ఐ మీన్ క్యాజువల్ కన్వర్సేషన్ అయిపోయింది. సో నేను నార్మల్ జోన్కి వచ్చేసిన లైక్ ఐ మీన్ క్యాజువల్ గా మాట్లాడడం. సో బట్
యాజ్ లైక్ టైం టిక్స్ అయితే ఉన్నప్పుడు లైక్ లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు కొంచెం లైక్ హార్ట్ బీట్ ఇట్లా రేజ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ యా ఐ మీన్ నాకు నా జేఈ ఆ ఎగ్జామ్ గుర్తొచ్చింది. సేమ్ నేను రాసినప్పుడు బ్యాక్ ఇన్ 2014 సేమ్ ఇదే ఫీలింగ్. అది స్టార్ట్ ఇంకా 1 minute టైమర్ స్టార్ట్ అవుతుంది కదా ఎగ్జామ్కి. అది లోపల అట్లా హార్ట్ బీట్ డుమ్ 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 అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినావు? ఏది పేపర్ స్టార్ట్ చేసినావు? నేను ఫిజిక్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్ ఏమో నాకు గుర్తులేదు, బట్ మ్యాథ్స్ అది గుర్తుంది. ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ రాలేదు. ఏ ఫీలింగ్ ఎట్లుండే అప్పుడు? ఐ మీన్ ఏంద్రో ఇదేం లైక్ జనరలీ నాకు కొంచెం మ్యాథ్స్ లో కూడా టెంపరమెంట్ అర్థం చేసుకున్నా, లైక్ కొన్ని క్వశ్చన్స్ కాకపోయినా కూడా వదిలేసి ముంగట్టుకోవాలని. సో టెంపరమెంట్ ఐ గెస్ లూజ్ కాకపోవడం లైక్ వన్ బెస్ట్ థింగ్ ఎగ్జామ్ లో పడేసిన. మ్యాథమెటిక్స్ జనరలీ అవే లైక్ కొన్ని క్వశ్చన్స్ బికాస్ నేను అంతా లైక్ కాదు కి నాకు 60 marks అట్లయినా కూడా 99% ఆరామ్స్ వచ్చేస్తాయి. సో మ్యాథ్స్ లోపట తక్కువ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లోపట 80-90 ఎంత అయితే అంత. సో ఫస్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లైక్ దుంకుండే. మెయిన్ 2-3 క్వశ్చన్స్ రాకపోవడం కానీ లైక్ వద్దు బై, ఐ మీన్ కొంచెం రెస్ట్ లైక్ కొంచెం లైక్ 10 seconds అట్లా పాజ్ తీసుకొని ఉండే. దెన్ కెమిస్ట్రీ అది వేసి ఉండే. దాని తర్వాత మ్యాథమెటిక్స్ వచ్చిన అండ్ అర్థమైపోయింది లైక్ పేపర్ టఫ్ వచ్చింది. సో తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేద్దాం, అంతే చేద్దాం. అన్ని లైక్ మొత్తం సాల్వ్ చేసి ఉండే. లైక్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ అయితే వస్తాను అనిపించిందో ఆ పాయింట్ లో సాల్వ్ చేసి ఉండే. కొన్ని రాలేవు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. సాల్వ్ చేస్తూ ఉంటాం. లైక్ 5 minutes వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత మెయిన్ థింగ్ 5 minutes వేస్ట్ అయిపోయింది, ఇంకా పెడితే ఇంకా వేస్ట్ అవుతుంది. సో మూవ్ ఆన్ అయిపోవడం. సో ఐ థింక్ ఇవి కొంచెం లైక్ మీన్ స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. సో పర్సనల్ స్ట్రాటజీస్ ఐ థింక్ ఇస్ గుడ్. వాట్ ఇస్ దట్ వన్ స్ట్రాటజీ విచ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ యూ ఆన్ దట్ ఎగ్జామ్ డే? వన్ స్ట్రాటజీ I think the basic principles like క్వశ్చన్స్ రాకపోతే లైక్ ఎక్కువసేపు రాకపోతే ముంగటికి వెళ్ళిపోవడం. జనరలీ లైక్ కొంచెం చదువుకున్న వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లోపల ఇది కాదు, మ్యాథమెటిక్స్ లోపల ఐ ఫేస్ పర్సనలీ. సో మ్యాథమెటిక్స్ కొంచెం లైక్ అనిపించండే అండ్ యా అది స్కిప్ చేయడం ఐ థింక్ ఇస్ ద బెస్ట్. మాక్సిమం ఎంత టైం స్పెండ్ చేసినావు క్వశ్చన్ మీద? 5 minutes. అంటే లైక్ అనిపించదు, లైక్ ఐ మీన్ టైమర్ లైక్ టైమర్ ఉంటే కానీ చూడం కదా మనం. సో లైక్ ఆల్మోస్ట్ 5 minutes అర్థమైపోతుంది మనకి, బై ఇది ఇంకా 2 minutes అయితే సాల్వ్ అవుతుందా కాదా, లైక్ వదిలేసి లాస్ట్ టైం ఉంటే వేసుకుందాం. సో ఐ మీన్ అయిపోతుంది జనరలీ లైక్ టైం వెళ్ళిపోతుంది. లైక్ మంచిగా చదువుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా లైక్ చాలా మంచిగా చదివేటోళ్ళు ఉంటారు కదా నాకంటే, లైక్ సో వాళ్ళకి ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ వాళ్ళకి విన్న 40 minutes కూడా వెళ్ళిపోతాను. నాకు లైక్ అంతా వచ్చిందన్ని సాల్వ్ చేసిన తర్వాత ఒక 20 minutes అట్లా మిగిలిపోయింది. ఇంకా 20 minutes లో ఏం చేసావు? లైక్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్ అన్ని చూసుకోవడం, ఏదన్నా సాల్వ్ చేయగలుగుతామా లేదా అవన్నీ చూసుకోవడం, అవి చేసావా? లేదంటే లైక్ లాస్ట్ 20 minutes ఇంకా మిగిలిపోయింది కదా ఇంకా. సో 20 minutes లో ఏదైతే అంటే మార్క్ చేసుకున్నావు కొన్ని క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్స్ నాకు సగం వచ్చినాయి, ఈ తర్వాత నేను వెళ్ళి సాల్వ్ చేసేస్తా, అట్లా ఏమన్నా మార్క్ చేసుకొని పెట్టుకున్నావా? ఎస్, ఐ మీన్ ఈ ఫీచర్ ఐ మీన్ చెప్పడమే మర్చిపోయినా. ఎస్, రివ్యూ ఆప్షన్ నేను చాలా యూజ్ చేస్తా. లైక్ నేను పర్సనలీ చాలా యూజ్ చేస్తా, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ లోపట. ఇది పెద్ద ఉంది, కొంచెం టైం పెడితే అయిపోతుంది, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది నా దగ్గర, అయిపోతుంది ఆల్మోస్ట్ 90% అయిపోతుంది. సో అట్లాంటి క్వశ్చన్స్ లెందీ ఉంటాయి జనరల్లీ, 3D లకెన్స్ లైక్ లెందీ వస్తాయి, ఐ మీన్ ఈజీ ఉంటాయి, లెందీ ఉంటాయి. సో అట్లాంటి కొంచెం ఇప్పుడు వద్దు, స్టార్టింగ్ వద్దు, లాస్ట్ లోపట ఐ మీన్ ఒకసారి సాల్వ్ చేస్తాం మధ్య లోపల, అది కాకపోయింది అనుకో లాస్ట్ వరకు పెట్టుకుంటా, లాస్ట్ 20 minutes బఫర్ లోపల. సో ఏవైతే ఐ మీన్ నేను కొన్ని గెసెస్ కూడా కొడతా, తుక్కా కూడా కొడతా. సో లైక్ అది లాస్ట్ 20 minutes లోపల రిజర్వ్ పెట్టుకున్నా. కి మతలబ్ 6-7-8 క్వశ్చన్స్ గెస్ కొడతా, లైక్ ఒక 3 questions అయినా ఐ మీన్ హై ప్రాబిలిటీ లైక్ ఇట్లా తెలుస్తుంది కదా, లైక్ ఈ ఆన్సర్ అయితే ఎట్లా గెస్ కొడతావు, దానికి స్ట్రాటజీ ఏం పెట్టుకున్నావు? ఐ మీన్ కొన్ని లైక్ ట్రిక్స్ యూజ్ చేస్తుండే నేనైతే. లైక్ ఫస్ట్ అయితే క్వశ్చన్ చూడగానే లైక్ ఒక ఆప్షన్ ఇట్లా కనిపిస్తుంది, ఇది రాద్రబ్బై, ఇది ఐ మీన్ ఇది అయిపోతే నేను చచ్చిపోతారా అనే ఫీలింగ్ వస్తుంది. లైక్ ఆప్షన్ అసలు అయ్యే ఛాన్సే లేదు, బట్ ఒక్కోసారి అవుతుంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ 99% ఆఫ్ ద టైమ్ అట్లా తెలిసిపోతుంది. నెక్స్ట్ లైక్ అదే ఎలిమినేషన్ మెథడ్, ఎలిమినేట్ చేసుకుంటా పోయినాం. సో లాస్ట్ కి 1, 2, 3 లైక్ దాని లోపల గేస్ కొట్టేసాయి క్లోజెస్ట్. ఐ మీన్ ఒక్కోసారి సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే
3 సిమిలర్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్ ఉంటది. సో ఆ డిఫరెంట్ దాని లోపల ఈ మూడిటి లోపల సిమిలారిటీ ఉంటది చూడు, అది నేను కొడతా. ఐ మీన్ ఒక్కోసారి అవుతుంది, మోస్ట్లీ అవుతుంది, ఒక్కోసారి కాదు. అంటే ఎట్లా మూడిట్లో సిమిలారిటీ అంటే ఏది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది, అది ఆన్సర్ కాదు. ఇంకా 3 ఉన్నాయి, ఆ మూడిట్లో సిమిలర్ అంటే హౌ డు యూ నో దట్ ఇదే ఆప్షన్ కరెక్ట్ అని? ఆ డిఫరెంట్ ఉంది చూడు, ఆ డిఫరెంట్ లోపల కొంచెం సిమిలారిటీ అనిపిస్తుంది. లైక్ ఆ డిఫరెంట్ ఉన్న దానిలో అండ్ మూడిట్లో ఏదైతే కొంచెం సిమిలర్ గా ఉన్నాయి, ఓకే, కొంచెం ఆప్షన్ సిమిలర్ ఉన్నా. ఐ మీన్ దిస్ ఐ థింక్ చాలా రేట్ ఉంది. నేను పర్సనలీ చాలా వాడినా. లైక్ నేను యాజ్ చెప్పిన ప్రతి వారం మాక్ టెస్ట్ రాస్తా. సో నేను ఆల్మోస్ట్ లైక్ మిలిగిన అన్ని గెస్ కొడతా. ఆ గెస్ కొట్టి నేను సపరేట్ గా లైక్ రివ్యూ చేస్తుండే, చూస్తుండే ఎంత పర్సెంటేజ్ అయిందో. నాకు ఒక్కసారి నెగిటివ్ వచ్చింది మొత్తం రాషిట్ లోపల. ఆల్మోస్ట్ ప్రతిసారి లైక్ పాజిటివ్ వచ్చింది. ఒకసారి పాజిటివ్ 24 వచ్చిండే నాకు. ఓన్లీ గెస్, లక్ ఆబ్వియస్లీ ఎగ్జామ్ లోపల వర్కౌట్ అని తెలుసు, బట్ ఆన్ అన్ యావరేజ్ లైక్ 5-6, ఒక్కోసారి 10. సో అంత మార్క్స్ లైక్ సఫిషియంట్. ఐ థింక్ 5-6 ఇస్ అ లాట్. కరెక్ట్. అండ్ తర్వాత ఇంకొకటి ఇంకా 3 అన్నావు కదా, 3 తుక్కా స్ట్రాటజీస్ లో ఒకటి తెలిసిపోతుంది అన్నావు, సెకండ్ ఇట్లా ఈ డిఫరెంట్ ఆప్షన్. ఇంకేమన్నా ఉన్నాయా మరి వేరే ఏమన్నా? ఇప్పుడు అంటే గుర్తుంటే లైక్ ఏమో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ అప్పుడు లైక్ 3-4 యూజ్ చేస్తుండే నేను. బట్ అదే లైక్ లక్ బేస్డ్ కొంచెం ప్రాబిలిటీ పెరిగిపోతా అంతే, కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, గాట్ ఇట్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లైక్ రిజల్ట్ చూసుకున్నావు, అంతా అయింది. సో యూ డిసైడ్ అంటే చూసుకున్నావు, అప్పుడు అనిపించిందా దట్ యు పర్ఫార్మ్డ్, అంటే నువ్వు అనుకున్న దాని లెవెల్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినా అనిపించిందా? యా, డెఫినెట్లీ. మెయిన్స్ లోపల అయితే అనిపించింది, యా. బట్ అడ్వాన్స్ లోపల ఓకే, కొంచెం ఐ కుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్. లైక్ ఆల్మోస్ట్ నా పేపర్ సెకండ్ లోపల 1/4 మార్క్స్ వచ్చిన ఆల్మోస్ట్. సో అనిపించండి లైక్ కొంచెం ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, బట్ అల్టిమేట్లీ అయిపోయిన తర్వాత ఏం చేసేది లేదు. ఐ హావ్ నో రిగ్రెట్స్. లైక్ చాలా ఐ మీన్ వియర్డ్ థింగ్ అయింది నాకు సెకండ్ పేపర్ లోపల. నా పక్కనోడు లైక్ నా కొంచెం టెంపరమెంట్, ఐ మీన్ ఐ వోంట్ బ్లేమ్ హిమ్, బట్ నేను నా టెంపరమెంట్ కోల్పోయినా వన్ వల్ల అని చెప్పగలుగుతా. వాడిని ఏం బ్లేమ్ చేయట్లేదు నేను, బట్ నా టెంపరమెంట్ వేయండి. సో కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళిపోయండి అడ్వాన్స్ సెకండ్ పేపర్. ఫస్ట్ పేపర్ చాలా మంచిగా రాసిండే. ఓకే. అండ్ ఇప్పుడు లెట్స్ సే అంటే యూ సెడ్ సెకండ్ పేపర్ పోయింది అని వాళ్ళు ఇంకొకసారి డ్రాప్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి గట్టిగా రాద్దాం అనే ఫీలింగ్ రాలేదా? లైక్ అనిపించుండేకి డ్రాప్ తీసుకుందామా, బట్ లైక్ నాకు ఐఐటీస్ వస్తున్నాయి, బట్ లోవర్ బ్రాంచెస్ వస్తున్నాయి. టాప్ ఐఐటీస్ లోపల కిందకి వెళ్ళిపోతే లైక్ టాప్ ఐ మీన్ లాస్ట్ న్యూ ఐఐటీస్ లోపల లైక్ సిఎస్ వస్తుంది. తీసుకోవాలా వద్దా, బట్ ఎందుకు లైక్ 1 year ఎందుకు పెట్టుడు దాని మీద. సో ఐ మీన్ కొంచెం లైట్ థాట్ వచ్చిండే, బట్ నెవర్ లైక్ కంప్లీట్ ఫీలింగ్ రాలేకి డ్రాప్ తీసుకోవాలి ఇట్లా. ఇది ఈ ఫీలింగ్ లైక్ కొంచెం సేపు లాస్ట్ అయింది, లైక్ ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ అయింది. బికాస్ సెకండ్ పేపర్ అయిపోయిన తర్వాత నా దిమాగ్ లైక్ గుమ్ అయిపోయింది. ఐ మీన్ ఇంద్రా ఏం రాసి వచ్చాను నేను ఇంకా అసలు లైక్ చాలా గలీజ్గా వస్తా అనుకున్న మార్క్స్ అయితే లిటరల్లీ. బట్ బై గాడ్స్ గ్రేస్ ఓకే, లైక్ నార్మల్ డీసెంట్ ఇనఫ్ మార్క్స్ వచ్చినాయి. ఐ వుడ్ సే ఫస్ట్ పేపర్ లైక్ క్రెడిట్స్ ఇవ్వాలి. ఐ మీన్ ఫస్ట్ పేపర్ లో చాలా మంచి స్కోర్ చేసిండే. ఓకే, సో మరి ఏప్రిల్ అటెంప్ట్ ప్రిపేర్ అయినావా? ఏప్రిల్ అటెంప్ట్ అసలు నువ్వు ఇచ్చినావా లేదంటే లైట్ తీసుకున్నావు? 99.5 వచ్చేసినాయి ఆడ. ఇంకా రాసిండే ఏప్రిల్ అటెంప్ట్ రాసిన, కాకపోతే లైక్ దానికి ఏం ప్రిపేర్ కాలేదు సపరేట్ ఏం ప్రిపేర్ అడ్వాన్స్ మీద ప్రిపరేషన్ పెట్టేసిన ఫుల్ అడ్వాన్స్. ఓకే, లైక్ మెయిన్స్ కి వారం ముందు ఐ మీన్ కొంచెం లైక్ స్లోగా అయిపోయిండే. సో ఏప్రిల్ అటెంప్ట్ క్లెయిమ్ కాలే. ఏప్రిల్ అటెంప్ట్ ముందు రోజు నేను అడ్వాన్స్ క్వశ్చన్స్ వేసిన. ఏప్రిల్ అటెంప్ట్ ఈ పొద్దున కూడా నేను అడ్వాన్స్ క్వశ్చన్స్ వేసిన. ఏప్రిల్ అటెంప్ట్ మీద ఏమంతలేదు, పోవాలి రావాలంతే. అంతే. ఏప్రిల్ ఎంత వచ్చినాయి? ఏప్రిల్ కూడా 99 వచ్చినాయి, బట్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. తక్కువ వచ్చినాయి దానికి కంపేర్ చేసుకుంటే. ఓకే. అండ్ హౌ డిడ్ యువర్ పేరెంట్స్ ఫీల్? నేను చూసిన ఆ క్లిప్ మాది వైరల్ వెళ్ళింది కదా మీది. మమ్మీ స్టేజ్ మీదకి వచ్చేసి అలెక్స్ సార్ తోటి అన్నావు కదా, మస్తు వైరల్ వెళ్ళిండే. ఎట్లా ఫీల్ అయ్యారు పేరెంట్స్ అందరూ? ఎస్, ఐ మీన్ చాలా మంచిగా ఫీల్ అయ్యండే పేరెంట్స్. యా, డెఫినెట్లీ. అండ్ నాకు ఫస్ట్ అర్థం కాలే, వీళ్ళు ర్యాండమ్ గా పికప్ చేసారు. లైక్ ఒకటేసారి రప్మన్ లైక్ చెప్పగానే ఏందో నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు. స్టేజ్ మీద ఒకటేసారి పిలవగానే ఫస్ట్ నన్నే పిలిచేసారు. ఇంకా ముందే నాకేందో అసలుకి లైక్ ఇంకా నేను ఏంటంటే అక్కడ లైక్ మైక్ మాట్లాడిన తర్వాత అందరు అక్కడే నిల్చోండి. నేను వచ్చేసిన కింద నాకు అర్థం కాలే ఏం చేయాలో. కొంచెం
Okay. ఎట్లా అనిపించుండే, సో Ah. నేను కిందకు వచ్చేసిండే. కానీ చాలా అంటే లైక్ సోషల్ యూట్యూబ్లో మస్తు పాజిటివ్గా రెస్పాండ్ అయిన చాలామంది. దే ఫీల్ వెరీ హ్యాపీ కదా, అంటే ఎప్పుడైనా మన పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయడం ఇస్ ద బెస్ట్ ఫీలింగ్. అండ్ అది చూసినప్పుడు మస్తు మంది అరే నేను ఎప్పుడైనా ఒకసారి నేను కూడా ఐఐటి ప్రిపేర్ అవ్వాలి, నేను ఇట్లా అచీవ్ చేయాలని ఉండే. ఐ థింక్ మీ పేరెంట్స్ కూడా ఐ థింక్ దే వుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. సో Yes. ఇంకా లాస్ట్ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు యువర్ జూనియర్స్? మస్తు మంది చూస్తుంటారు జేఈకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు లేదా అవుతున్నారు ఆల్రెడీ. వాళ్ళకి నీ మెసేజ్ ఏంటి నీ సైడ్ నుంచి యాజ్ ఎ సీనియర్? నువ్వు ఎట్లా గైడ్ చేస్తావు? ఫస్ట్ థింగ్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, మంచిగా చదవండి, ఎక్కువ అవర్స్ లైక్ స్లోగా బిల్డ్ చేసుకోండి. లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ టైమింగ్స్. మినిమం లైక్ ఐ థింక్ 6 hours మినిమం లైక్ జేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే, అండ్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తా అన్నా కూడా లైక్ దట్స్ అప్ టు యూ. సో లైక్ చిల్ అవ్వండి, లైక్ కొంచెం అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోండి, అట్లా లైక్ మూవీస్. లేకపోతే వన్ థింగ్ ఐ వుడ్ సే, నేను ఫాలో కాలేదు, సో ఇట్స్ లైక్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. సో నేను లైక్ మొత్తం 2 years అంటే లైక్ నేను అదే కోడింగ్ అవన్నీ నేర్చుకుంటున్నప్పుడు కూడా, సో ఆల్మోస్ట్ చెస్ ఆడుతున్నా ఆ టైం లోపల. నేను అంత లైక్ ఫోకస్ చేయలేను మొత్తం లైక్ 2 years చెప్పాలంటే ఫిజికల్ మీద. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తే ఐ థింక్ మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు లైక్ రియలైజ్ అవుతున్నా కి లైక్ పోవాలి కొంచెం, అంత హార్డ్ కూడా చేయకపోయినా కొంచెం లైక్ బేసిక్ మూమెంట్స్ మంచిగా అన్ని హ్యాండ్ జాయింట్స్ లైక్ ఉంటే గుడ్. లైక్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ లో ఫీల్ అయినప్పుడు అర్థమవుతుంది. సో కరెక్ట్, పర్ఫెక్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మళ్ళీ నీకు జేఈ ప్రిపరేషన్ అవ్వాలి, జేఈ ప్రిపేర్ అవ్వరా భయ్ అని చెప్తాయి అనుకో, హౌ వుడ్ యూ డూ ఇట్ డిఫరెంట్లీ దిస్ టైమ్? అండ్ అగైన్ ఈసారి మళ్ళీ నేను 12th వెళ్ళి స్టార్ట్ చేస్తా, 11th అంతా కోడింగ్ స్కిల్స్ బిజిఎంఐ అట్లా కాదు, 11th నుంచే స్టార్ట్ చేయి, కానీ ఈసారి జేఈ డిఫరెంట్గా ఎట్లా ప్రిపేర్ అవుతాను? ఫస్ట్ థింగ్, ఐ మీన్ వన్ థింగ్ నా పాత నుంచి అంటే తీసుకునేటి అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, చిల్ అయ్యకుంటే వేస్తా. లైక్ డైలీ కన్సిస్టెంట్గా ఉంటా, లైక్ పాతవే. న్యూ థింగ్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఐ మీన్ చాలా ఎంకరేజ్ చేస్తా. లైక్ అట్లీస్ట్ 10-20 minutes ఐ మీన్ ఏదో ఒకటి వాకింగ్, నార్మల్ ఎక్సర్సైజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అనిపిస్తుంది లైక్ ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకటేసారి లైక్ క్లైమేట్ అది ఇది చేంజ్ అయిపోయింది, లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇది ఫిజికల్ యాక్టివిటీస్ అంట. నెక్స్ట్ డిఫరెంట్లీ అంటే ప్రిపరేషన్ ఏమైనా స్ట్రాటజీ మారుస్తావా? స్ట్రాటజీ ఐ మీన్ ఎంత చదివినా కూడా కొంచెం చదివినట్టు అనిపిస్తుంది ఎగ్జామ్కి ముందు. సో ఐ థింక్ అదే లైక్ ఎగ్జామ్ ఎంత చదివినా కూడా తక్కువనే అనిపిస్తూ ఉంటుంది. సో దాని లోపల ఎంత టాప్ అని అడిగినా కూడా లైక్ అవును అది ఉంటుంది ఎప్పుడు. అదే ఓకే. సో ఐ మీన్ స్టడీస్ లోపల ఐ థింక్ అంతేం చేయ. స్టడీస్ లైక్ ఐ థింక్ 8 to 10 hours యావరేజ్ ఇస్ వెరీ అమేజింగ్, లైక్ ఇస్ ఎనఫ్. ఇంకా లైక్ ఆ పర్సనల్ చాయిసెస్ వేరే ఇంకా ట్వీక్ చేసుకుందామంటే అవర్స్. సో ఓకే, అంతేం డిఫరెంట్ చేయ, ఫిజికల్ యాక్టివిటీస్ యాడ్ చేస్తాం. సో దట్ కొంచెం అంటే ఆ 2 years ఒకటే ప్లేస్లో బాడీకి సరిగ్గా రెస్ట్ లేకుండా, అది అలా ఉండకుండా అట్లీస్ట్ కొంచెం బాడీ యాక్టివ్గా ఉంటే ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ప్రొడక్టివ్ ఫర్ యూ కదా. ఓకే, చలో, ఐ థింక్ దట్స్ ఇట్. ఐ థింక్ క్రేజీ అబ్బా. అంటే as I said, it's a rare student, చాలా రేర్ స్టూడెంట్ ఇది, వేర్ 11th అంతా మంచిగా అంటే అగైన్ టైం పాస్ చేయలేదు, ఐ వుడ్ సే స్కిల్స్ నేర్చుకున్నాడు, C++, మర్న్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఒకసారి మీరు బీటెక్ ఎంటర్ అయిన తర్వాత 2nd, 3rd year అడగండి చెప్తారు. కానీ మనోడు 11th మంచిగా అన్నీ నేర్చేసుకున్నాడు. అండ్ హీ వాజ్ నాట్ రియలీ ఎయిమింగ్ ఫర్ ఐఐటి, రైట్? ఐఐటి కోసం ఏం చేయట్లేదు, బట్ ఏదో ట్రై చేద్దాం రిగ్రెట్ అవ్వకుండా అని స్టార్ట్ చేసిండు. బట్ ద వన్ గుడ్ థింగ్ విచ్ ఐ రియలీ ఫెల్ట్ ఇస్ ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేదు మనోడు, కన్సిస్టెంట్గా ఉన్నాడు. ఎవ్రీ డే హీ మేడ్ ష్యూర్ దాట్ అట్లీస్ట్ ఒక 6-8 hours చదవడం. అండ్ ఒకవేళ బర్న్అవుట్ అయిపోయి స్ట్రెస్డ్ అవుట్ అయిపోయినా ఆ రోజు అట్లీస్ట్ 1 hour అట్లీస్ట్ ఒక 1 hour అయినా స్పెండ్ చేయడం స్టడీస్ మీద. అండ్ దాంతోపాటు ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ యూ ఇస్ క్వశ్చన్స్. అయితే ఇందాక సాయిద్ చెప్పినట్టు ఆయన మొత్తం ప్రిపరేషన్ చూసుకుంటే ఏ క్వశ్చన్ అయినా చూసుకుంటే అందులో ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఒక 70-80-90% ప్రాక్టీస్కే మొత్తం టైం పెట్టేసిండు. సో దట్స్ ద బిగ్గెస్ట్ టేక్ అవే. సో ఐ హోప్ you found this podcast helpful, guys.
మీకు వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.